మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రేసారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా చక్కగా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంత చక్కగా మనము సీతాయనం అనే ఒక బుక్ గ్రంథం అంటే మహా గొప్పదన్నమాట. ఆ రామాయణం ఏదైతే ఉందో అంత చక్కటి దానికన్నా ఇంకా చక్కటి సీతాయనం అనేది బుక్ ద్వారా మనము సీతామాత యొక్క ప్రయాణం తెలుసుకుంటూ ఉన్నాము. రామాయణంలో ఎక్కువ రాముడి గురించి చెప్పారు కదండి. సీతాదేవి యొక్క గుణగణాలు, ఆవిడ పడిన బాధలు, ఆవిడ నేర్చుకున్న జ్ఞానం, ఆవిడ బాల్యం, ప్రతిదీ కూడా చాలా చక్కగా ఇప్పటికి 11 డేస్ పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు 12th డేలోకి వచ్చాము. ఎంతో చక్కగా మనకి లలిత మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ప్రతిరోజు కూడా చక్కటి జ్ఞానాన్ని ఇంకా దాన్ని విపులీకరిస్తూ చక్కగా మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనం జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా, అలాగే మన ఈ లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుందాము. ఈ సీతాయనం మన దగ్గరికి ఎలా వచ్చింది, అసలు ఈ బుక్ డీనా మెరియం అనే ఆవిడ ద్వారా వచ్చిందనమాట. ఆవిడ ఒక ఫారినర్ అనమాట, విదేశీరాలు. అయితే ఆవిడ అక్కడ ఒక మంచి గొప్ప మాస్టర్ అనమాట, మెడిటేటర్. అయితే మెడిటేషన్ కొన్ని మెడిటేషన్ ఇలాంటి సదస్సులు ఉంటాయి కదా, వీటిలన్నిటికీ ఒక అధ్యక్షురాలు కూడా అనమాట. అయితే ఆమె ఒకసారి మెడిటేషన్ టూర్లో ఏమైందంటే, ఒక సీతారాముల వారి గుడిలో ధ్యానం చేస్తూ ఉంది. అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైందంటే, సీతమ్మ వారి విగ్రహం నుంచి ఆమెలోకి ఒక వెలుగులాగా వచ్చి తనకి ఆ డీప్ మెడిటేషన్ లో గత జన్మ చూసుకుందనమాట. ఆ గత జన్మలో తను ఎక్కడంటే త్రేతాయుగంలో సీతమ్మ వారి దగ్గర పరిచారకగా తన జన్మ తను చూసుకుంటుంది, మీనాక్షి అనే పేరుతో. అయితే అప్పటికి ఇంకా సీతాదేవి జననము ఇదంతా జరగలేదన్నమాట. వాళ్ళ తాతలు తండ్రులు అందరూ కూడా ఆ జనక మహారాజు దగ్గర పరిచారకులుగా ఉండేవారనమాట. అట్లా ఆమె కూడా ఆ వంశపారంపర్యంగా సీతాదేవి దగ్గర పరిచారికగా ఉందన్నమాట. జనక మహారాజు దగ్గర ఉంది, తర్వాత సీతాదేవి జననం ఇదంతా జరిగిందనమాట. అయితే ఆమె మళ్ళీ ఇప్పుడు సీతాదేవి పెళ్ళి అవడము, 14 సంవత్సరాలు వనవాసం అవడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఆవిడ అక్కడ మరణించి మళ్ళీ అనసూయగా ఇక్కడ జన్మ తీసుకుందనమాట, ఎక్కడ అయోధ్యలో. ఆవిడ నాకు పెళ్లి వద్దు అంటూ ఉంటుందన్నమాట. గత జన్మ సంస్కారం వల్ల నా పిల్లలు చనిపోతారు, భర్త చనిపోతారు, నేను పెళ్లి చేసుకోను అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మిథిలలో సీతాదేవి పరిచారకురాగున్న ఒక సోమ, అంటే ఈ అమ్మాయికి 7 సంవత్సరాలు వచ్చేసరికి సీతాదేవి రాములు ఇద్దరు ఉండరు అనమాట, రాముల వారు. అయితే కథలు కథలుగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే రావణాసురుడు సీతాదేవిని అపహరించారనే మాట విన్నా, తను పెళ్లి చేసుకోమన్నా ఆమె ఒక భావోద్వేగానికి లోనవుతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది అని చెప్పి, ఎవరైనా ఉన్నారా ఈమెను బాగు చేయడానికి అని తండ్రి అన్నప్పుడు తల్లి చెప్తుంది అనమాట, ఎవరి ద్వారానో నేను కనుక్కున్నాను, ఇట్లా మిథిలలో ఆ సీతాదేవి ఉన్నప్పటి పరిచారిక ఒక ఆవిడ ఉందంట, ఇంకా ఆవిడ పేరు సోమ అంటే, అక్కడికి వెళ్తే ఆవిడ స్వస్థత చేకూరుస్తుందంట. అంటే వీళ్ళందరూ కొంతమందిని పరిచారకుల్ని, కొంతమంది కొంత ఆ అన్ని వాటికి తగ్గ సామాన్లు వీళ్ళకి అనువుగా ఉండడానికి అన్ని కలిపి ఇచ్చి పంపిస్తారనమాట. అతను ఎవరు, అనసూయ తండ్రి, తల్లిని కొంతమంది సేవకుల్ని ఇచ్చి పంపిస్తారు. మొత్తానికి చేరుకుంటారు, ఆ సోమ దగ్గరికి చేరుకుంటాడు. ఆవిడ సీతాదేవి దగ్గర మొత్తం అన్ని జనక మహారాజు దగ్గర నుంచి అన్ని చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరికి. వచ్చిన వాళ్ళందరికీ కూడా కథలు కథలుగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ పని అదే. కాకపోతే చాలా వృద్ధురాల్లాగా, ముసలి ఆవిడలాగా అయిపోతుంది అనమాట, ఎప్పుడో కాలం నాటిది కదా. అయితే అట్లా చెప్తూ చెప్తూ సీతాదేవి ఒక వనవాసానికి వెళ్తే ఒక జ్వాలని వెలిగించడము, ఆ జ్వాల దగ్గర సీతా మాతలాగే అనుకొని కూర్చొని ఉండడము, అప్పుడప్పుడు ఆ జ్వాలలో సీతాదేవితో ఈమెకు అనుసంధానం అవ్వడము, అక్కడ అడవిలో సీతాదేవి రాముల వారిని అన్ని చూడగలగడం, ఆ సంభాషణ వినగలగడం, ఇవన్నీ చేస్తూ అవన్నీ చెప్తూ ఉంటది అనమాట ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరికి. ఎవరికి, అనసూయకి వాళ్ళ అమ్మకి. అయితే నిన్నటి దాకా ఏం చెప్పిందంటే, తనకి ఉమ్, వనవాసానికి వెళ్ళినప్పుడు తనకి పెళ్ళి అవ్వడం, వనవాసానికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ సీతాదేవికి పిల్లలు పుట్టడం, కవల పిల్లలు, అక్కడ వాళ్ళకు ఈ ఈ యొక్క భౌతిక ప్రపంచమైన అన్ని కాకుండా
ఒక వనంలో ఒక మామూలు మునిబాలకులుగా పెరగడం అంటే తనకి ఇష్టమని, తన తండ్రి ఏ జ్ఞానం అయితే తనకి ఇచ్చాడో అలాంటి జ్ఞానమే తన పిల్లలు పెరగాలని, అలాంటి జ్ఞానంతో ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. అప్పుడు ఈమెకి ఆశ్చర్యం వేస్తుంది, అక్కడ విన్న వాటికి ఇక్కడ వాటికి చాలా ఉంది. అయోధ్య అంత పెద్ద సామ్రాజ్యం, అదంతా వదిలి అంటే అక్కడ లేని జ్ఞానం ఇక్కడ ఏముంది, అంటే మేమందరం అజ్ఞానులమా, అసలు ఇది ఖచ్చితంగా అని అడగాలి అని, ఇక్కడి నుంచి వెళ్ళేలోగా సోమని అడగాలి అని ఆ గురువు గారిని అడుగుదామంటే ఇంక ధైర్యం సరిపోదు అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళేలోగా అడగాలి ఎట్లయినా అని చెప్పి గురువు గారిని అడగాలంటే ఇంక పిరికితనం అడ్డొస్తుంది. స్వతహాగా తను కొంచెం భయస్తురాలు అనమాట. ఎలా అయినా సరే వెళ్ళేలోగా ఈ సోమని ఈ విషయం అడగాలి అని అనుకుంటుంది. అక్కడి దాకా మనకి నిన్నటి భాగంలో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు సోమ కథ రెండో భాగంలో మనం సోమ యొక్క కథలోకి వచ్చాము. అయితే ఇక్కడంతా అనసూయ చెప్తుంది అనమాట. వచ్చేసారు ఇక అక్కడి నుంచి. ఆ, వీళ్ళ ఏదైతే కుటీరం ఇవ్వబడిందో అక్కడికి వచ్చేసారు అనమాట. ఆ రాత్రి నేను చాలా గాఢంగా నిద్రపోయాను అని అనసూయ మళ్ళీ చెప్తుంది. కుటీరపు చిన్న కిటికీ నుంచి నాపై సూర్యకిరణాలు పడే వరకు మెలకువ రాలేదు. నేను లేచేసరికి మా అమ్మ వెళ్ళడానికి సిద్ధమై ఉంది. ఎక్కడికి? సోమ కుటీరానికి అనమాట. చాలాసేపు నిద్రపోయావు సునాయన, అనసూయ అందంట ఆమె. మన ఆ, సుదీర్ఘ ప్రయాణం తర్వాత నీకు ఈ విశ్రాంతి అవసరము, అందుకే నేను లేపలేదు. అయితే మన ఆశ్రమంలో ఉదయం భోజనానికి వెళ్ళలేమో అనుకున్నాను అంటే, వెళ్ళకపోయినా పర్వాలేదు, భోజనానికి మనం త్వరగా సోమవారికి మాత్రం వెళదాము అని చెప్పి తొందరగానే బయలుదేరారంట. అప్పటికే ఎండ తీవ్రత పెరిగింది. మధ్య మధ్యలో చెట్లు కాస్త ఊరట కలిగించాయంట. మేము అక్కడికి చేరి తలుపు తోసి ఖాళీగా ఉన్న కుటీరం చూసి ఆశ్చర్యపోయాము. అక్కడ సోమ లేదనమాట. నేను మా అమ్మ పరస్పరం ముఖాలు చూసుకున్నాం. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు అని అనుకుంటూ ఉండగానే కొద్దిసేపటికి ఆమె బయట నుంచి నవ్వు నిండిన ముఖంతో ఒక స్వరం వినిపించింది. అంటే ఏమంటే అది, నేను మీకోసం చూస్తున్నాను, వెనుక వైపుకి రండి, మీకోసం భోజనం సిద్ధం చేశాను, రోజంతా మిమ్మల్ని ఉపవాసం ఉంచలేను, అయితే మాత దానికి ఒప్పుకోదు అని చెప్పి సోమ అంటూ వచ్చిందంట నవ్వుకుంటూ. సోమ, మేము నీపై భారం వేయదలుచుకోలేదు అని చెప్పి వాళ్ళమ్మ నిరోధిస్తుంది అనమాట. అది కాక ఈ ఎండలో మీకు మీ కుమార్ అది కాక ఈ ఎండలో అని చెప్పి మీకు ఇబ్బంది కలిగించాలని మాకు లేదని వాళ్ళ అమ్మ అనేసరికి సోమ ఏమంటుందంటే, మీకు మీ కుమార్తెకు పెట్టడంలో నేను పొందే ఆనందం మీకు తెలియదు అని ఆమె వెంటనే బదిలిచ్చిందంట. ఈసారి మీకు వీళ్ళిద్దరికి కూడా విందు భోజనం ఏర్పాటు చేసిందంట ఈసారి. ఎవరు? సోమ. అప్పటికే చాలా మంది మునులు అప్పటికే ఆహారం తీసేసుకొని వీడ్కోలు చెప్తూ ఉన్నారంట. మీరు సరిగ్గా సమయానికి వచ్చారు. ఇవాళ ఉదయం నేను పెట్టవలసిన వారందరికీ పెట్టేశాను, మీరు మాత్రమే మిగిలారు, కనుక తీరికగా భోజనం చేయండి. ఆ అప్పుడు అనేసి తీసుకెళ్తుంది అనమాట. వీళ్ళిద్దరితో అని భోజనానికి తీసుకెళ్తుంది. అది అయిన తర్వాత, నిన్న ఉదయం సరిగ్గా తినకపోవడం వల్ల ఆకలిగా ఉందంట. ఎవరికి? ఈ అనసూయకి. ఆశ్రమంలో సాయంత్రం భోజనం కూడా సరిగ్గా తన ఆకలి తీర్చలేదంట. దాంతో సోమ నాకు పెట్టిన భోజనాన్ని గబగబా తినేశాను. తిన్న తర్వాత లోనికి వెళ్ళి నిన్న కూర్చున్న చోటే కూర్చున్నారట వాళ్ళిద్దరు. ఆమె మొదలు పెట్టక ముందే సోమ పాదాలకు నమస్కరించి కృతజ్ఞత వ్యక్తీకరిస్తున్నట్టు మాతాజీ అన్నదంట. దానికి సోమ ఏమంటుందంటే, వద్దు వద్దు అంటూ నా చేతులు తన చేతిలోకి తీసుకొని నా కళ్ళల్లోకి ప్రేమపూర్వకంగా చూస్తూ నవ్విందంట. నేను నీకు ఎప్పటికీ సోమనే అని, మా అమ్మతో ప్రతివారు నన్ను సోమ అని పిలుస్తారు, మనందరికీ ఒక్కటే మాత. ఎవరు ఆ మాత? సీతాదేవి. నేను మాత్రం ఎప్పటికీ సోమనే, నన్ను అలాగే పిలండి అని అన్నప్పుడు, సోమ, నిన్ను కలుసుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకోవటం నాలో చిన్నప్పటి నుంచి ఒక వెలితిని ఏదైతే ఉందో ఆ వెలితిని కూర్చింది అని చెప్పి అంటే సోమ నవ్వుతుంది అనమాట. ఈ సందర్శన మా ఇద్దరికి ఎంతో విలువైందని వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది అనమాట. కానీ మేము మిమ్మల్ని అలసటకు గురి చేయలేము. ఈ రోజు మీరు మాట్లాడకపోతే చెప్పండి, పర్వాలేదు, మిమ్మల్ని మేము అలసటకు గురి చేయలేను అని వాళ్ళ అమ్మ అంటుంది అనమాట. ఎవరు? అనసూయ వాళ్ళ అమ్మ. అయితే ఈ సోమ అంటుంది, మాట్లాడడానికి కథలు చెప్పడానికి కాకపోతే నేను ఇంకెక్కడ ఎందుకు ఉండడం, ఎందుకున్నట్లు నేను ఇక్కడ లేకపోతే అవి ఎవరికి తెలుస్తాయి? అప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా మాత ఎవరో తెలుసుకోగలుగుతారు అని ఆమె స్వరం ఆగి మౌనంలోకి వెళ్ళిపోయి కాసేపు నిశ్శబ్దంగా ఎదురు చూసారట వీళ్ళు. కొంతసేపటి తర్వాత ఆమె మళ్ళా మాట్లాడటం మొదలు పెట్టిందంట. మొదలు పెట్టగానే మాట్లాడటం మొదలు పెట్టగానే ఆమె కళ్ళు మళ్ళీ మూతలు పడిపోయినాయి అంట. అయితే ఆమె ఏమని చెప్తుందంటే, ఆ కథ ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం మళ్ళీ. అత్రి అనసూయ మహర్షులు శ్రీరాముడిని మాతను దండకారణ్యం వైపు వెళ్ళి అక్కడి రాక్షస మూకలను వదలగొట్టమని కోరారంట. ఎవరు? అత్రి, అనసూయ.
దాని వలన ఆ ఆటవిక తెగలు హాయిగా జీవిస్తారని చెప్పారు. వారు బయలుదేరబోయే ముందు ఋషి అనసూయ మాతను పక్కకు తీసుకెళ్లి, మీ ప్రయాణం కోసం నేను ఇవ్వగలిగింది ఏమీ నా వద్ద లేదు, ధ్యాన ఫలాలు తప్ప. వీటిని నీకు నీ శక్తిని రక్షణల కోసం ఇస్తున్నాను, నీ శక్తి కోసం రక్షణ కోసం ఇస్తున్నాను, నాకు ఈ ధ్యాన ఫలాలు తప్ప నీకు ఇవ్వడానికి ఏమీ లేదనగానే మాత ఆ బహుమతితో చెలించిపోయి, తాను అక్కడ ఉన్న సమయాన్ని ఎన్నటికీ మర్చిపోలేను అని చెప్పిందంట. దక్షిణాపదంలో పయనిస్తూ కష్టాలకు గురైనప్పుడు తాను ఋషి అనసూయ సన్నిధిని అనేక సార్లు అనుభూతి చెందానని మాత మాతో చెప్తూ ఉండేదని ఈ సోమ చెప్తుందన్నమాట. రాక్షసులతో పోరాడుతూ ఆటవిక సమూహాలకు వ్యవసాయ నైపుణ్యాలు నేర్పుతూ వారు అక్కడ అనేక సంవత్సరాలు గడిపారంట. మరి కొంచెం ముందుకు వెళ్ళి వారు పంచవటి అనే అడవిని చేరుకున్నారంట. గోదావరి నది సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మాత ప్రేమించేదో, ఆ నది తన కుమార్తె వలె మారిపోయిందని ఆమె నాతో చెప్పిందంట. అంత ఎందుకంటే ఆ నది సీతాదేవి కుమార్తెగా మారిపోయిందంట, అంతగా ప్రేమించేదట. ఈ సీత అని వీళ్ళందరూ సీతాదేవి వీళ్ళతో చెప్తూ ఉండేదంట. ఆమె ప్రక్కన తాను ఎప్పుడు కూర్చున్నా గోదావరి తన బహుమతులు పక్కనే తేలుతూ వెళ్లే సుందర పుష్పాలు, ఒడ్డున హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే ఔషధ మొక్కలు వంటివి పంపించేదంట. ఎవరు? గోదావరి మాత. ఎందుకంటే ఔషధ మొక్కలు ఆకులన్నీ తీసి తను నూనె తయారు చేసి వైద్యం చేస్తూ ఉంటది కదా, నొప్పులకి బాధలకి. అందుకని ఆ గోదావరి మాత అంట ఆవిడకి ఇష్టమైన పువ్వుల్ని, ఆ ఇష్టమైన వనమూలికల్ని ఆ నదిలో పంపిస్తూ ఉండేదట బహుమతులుగా. వారు ఎక్కడున్న ఆ కాలమంతా వారికి ఆహారం అందించేదంట. అంత అందమైన పుష్పాలను అక్కడే ఉండే ప్రత్యేక కాంతితో మరింత మెరిసే వాటిని తమ ప్రయాణం అంతట్లో తాను ఎన్నడూ చూడలేదని మాత సునైనతో చెప్పేదంట. ఆ ప్రాంతం అంతా సమృద్ధితో, ఫలాలతో, చుట్టుపక్కల ప్రతి చోట కూడా నదులు, వాగులు, చెరువుల వంటి నీటితో నిండి ఉండేదంట ఎప్పుడు. అయితే బాహ్య సౌందర్యాన్ని పక్కన పెడితే అక్కడ ఏదో దోషం కనిపిస్తూ ఉందంట. వాళ్ళు అక్కడికి చేరిన వెంటనే మాతా శ్రీరాముడు ఇద్దరు ఆ దోషం ఏంటని గమనించారంట. వారు తమ కుటీరం నిర్మించుకొని స్థిరపడ్డ కొంతకాలానికే అక్కడికి ఋషులు వచ్చారంట. అక్కడ రాక్షసులు కలగజేస్తున్న ఇబ్బందులు తమ అదుపు దాటిపోయాయని వాళ్ళు ఋషులు చెప్తారనమాట. ఒకానొక రోజు అనేక మంది ఋషులు వారిని స్వాగతించటానికి వచ్చి తమ బాధలు వెల్లడించారంట. వారు ఈ ప్రాంతం లంకాధిపతి అయిన రావణుడికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగింది అని చెప్పడంతో రాముడు శ్రద్ధగా వింటున్నాడంట. అయితే ఏం చెప్పారు వాళ్ళు? ఆయన శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా ఆయన సేనాధిపతులు ఈ ప్రాంతాన్ని తమ స్థావరంగా చేసుకొని ఎన్నో స్థానిక వనరులను తరలించుకొని పోతున్నారు. ఎవరైనా దాని గురించి ఫిర్యాదు చేస్తే చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇబ్బందికి గురయ్యేవంట. వాళ్ళు ఇష్టమైనట్టు దాడులు చేసి అన్ని అపహరించకపోతుంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తారంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురయ్యావంట. వాళ్ళందరూ ఇబ్బందులకి గురయ్యేవారంట. ఏ గ్రామం వారైనా తమ అధికారాన్ని ఉల్లంఘిస్తే రావణుని మనుషులు ఆ గ్రామం దగ్గర ఉన్న నదుల నీళ్ళన్నీ తోడేసి ఆ ప్రాంతం అంతా నీరు లేకుండా చేసేవాళ్ళంట, ఎదురు తిరిగిన వాళ్ళని. వారు పంచవటిని తమ కేంద్రంగా చేసుకొని ఉత్తరం నుంచి ప్రవేశాలను ఆపి ఆ ప్రాంతాన్ని విస్తరించుకునేవారంట రావణుడి యొక్క సైనికులందరూ. అంటే మనం వారి మూలం వరకు వచ్చామన్నమాట. అవునా అంటూ రాముడు నవ్వాడంట. అంటే వాళ్ళ యొక్క మూలం దాకా మనం వచ్చేసామని చెప్పి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని శ్రీరాముడు చెప్తారు. మీ ఋషులందరూ అతనంటే భయపడుతున్నారంటే అతను చాలా శక్తివంతుడుగా మారాడా అని మాత ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకంటే ఆమెకు తన బాల్యంలో మిథులలో ఉండగా ఒకసారి రావణాసురుడు వచ్చి తన తండ్రిని మహాదేవుని విల్లు అడిగాడంట. అయితే ఆయన జనక మహారాజు కాదన్నాడంట. ఇవ్వడం కుదరదు అని చెప్తే అంత శక్తివంతుడు కాకపోవడం వల్ల, అంటే జనక మహారాజుని ఎదిరించే శక్తి అప్పటికి ఇంకా అతనికి లేదనమాట. అందుకని అవమానంతో తిరిగి వెళ్ళడం జ్ఞాపకం వచ్చిందనమాట. అందుకని ఇప్పుడు ఏమన్నదంటే అంటే అతను చాలా శక్తివంతుడిగా ఎదిగాడా ఇప్పుడు అని ఆ బాల్యం గుర్తొచ్చి అలా అడుగుతుంది అనమాట సీతమ్మ వారు. ఆ జ్ఞాపకం వచ్చిందనమాట. అతనిని కట్టడి చేయడానికి మంత్రాలు ఉపయోగించకూడదా? అతన్ని అదుపు చేయడానికి ఆ శక్తిని ఆ యొక్క ఏమైతే దాడులు చేస్తున్నాడో అవన్నీ ఆపడానికి ఏమైనా మంత్రాలు ఉపయోగించడం కుదురుతుందా అని సీతాదేవి అడుగుతుందంట. ఋషులలో ఒకరు దానికి బదిలిస్తూ, ఇప్పటి వరకు మాకు తెలిసిన వారిలో మంత్రాలను త్రిప్పికొట్టి నిర్వీర్యం చేయగల శక్తి ఉంది అతనికి ఒక్కడికే. వాళ్ళ దగ్గర ఏ మంత్రాలు ఉన్నా సరే అవి అతని మీద ఉపయోగించినా వాటిని తిప్పికొట్టే శక్తి అతనికి ఉందంట రావణాసురుడికి. తన సైనికుల ద్వారా అతను అడవినంతా వశం చేసేసుకొని నదులను నాశనం చేసి జంతువులను హింసించి
మా స్త్రీలను అపహరించాడు. మా మంత్రాలు గాని ఆయుధాలు గాని అతన్ని ఏమీ చేయలేకపోయాయి. అయితే ఏమనేవాడంట అతను, ఈవిడ శక్తులన్నీ ఏమీ చేయలేకపోయాయని చెప్పడానికి విచారిస్తున్నారంట వాళ్ళు. అయితే ఇంకేం చేసేవాడంట, తన ఆయుధాలతో చంద్రుణ్ణి మండించేస్తానని, ఇంకా సూర్యుని కాల్చేస్తానని అని ఇలాంటివన్నీ భయపెట్టాడు అని విన్నాం మేము. అన్ని రకాల వినాశనాలతో భయపెట్టాడంట అతను. ఈ భూమిని, ఆ సౌర కుటుంబాన్ని ఆ పైన ఏం చేస్తాడో అని మేము భయంతో జీవిస్తూ ఉన్నాము అని, అతను ఇదంతా నాశనం చేయగలడని మేము నమ్ముతున్నాము. అతని శక్తికి రుజువులు మేము చూసాము. అందుకే అతనిని పరీక్షించే సాహసం ఎవరు చేయలేదు మేము అని చెప్పి ఇదంతా రాముల వారికి చెప్తున్నారనమాట. అయితే సీత రాముని వైపు చూడగా అతని ముఖం ఎప్పటి వల్లే ప్రశాంతంగా ఉందంట. ఈ ఋషులు చెప్తూ ఉంటే అతను అట్లాగానే ఒక ఉద్రేకానికి ఏమన్నా అతని ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అన్నట్టుగా సీతాదేవి రాముల వంక చూసరికి ఆయనకి ఎప్పట్లానే ప్రశాంతంగానే ఉన్నాడంట రాముడు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, శ్రీరాముడు మృదువుగా అన్నాడంట, విచారపడకండి, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మేము, మీరు విచారపడకండి, అతని కోసమే మేము ఇక్కడికి వచ్చామేమో అని చెప్పి రాముల వారు అన్నారంట. మాత ఆ ఋషులకు ఆహారం అందించగా వారు స్వీకరించి వెళ్ళిపోయారట. వారు వెళ్ళిన తర్వాత సీత రాముడు లక్ష్మణులతో సహా తన ఆలోచనలు పంచుకుందంట. ఎవ్వరు ఎదుర్కోకపోతే వేల కొద్ది సంవత్సరాల పాటు ఎంతో శక్తితో ఎంతో మంది త్యాగాలతో సృష్టించబడిన ఈ అడవులు వనరులను నదులను అతను నాశనం చేస్తాడు. మనం దానిని అనుమతించకూడదు. అతను ఆ శక్తిని ఎలా పొందాడు, అతని విలాసాన్ని అదుపు చేయగలిగింది ఏది అని చెప్పి ఇదంతా కూడా సీతాదేవి అంటుంది అనమాట. అప్పుడు రాముడు ఏమంటున్నాడంటే, సీత, ప్రతిదీ సరైన సమయంలో వెల్లడి చేయబడుతుంది, అంటే దేనికైనా ఒక సమయం రావాలి అని చెప్పి అంటాడనమాట. శ్రీరాముడు ఏదో చెప్పబోయాడంట ఇంకా, కానీ లక్ష్మణుడు మాత్రం ఆయనకు అడ్డు తగులుతూ, ఇక మనం ఎంత మాత్రమూ ఆగకూడదు, అతనిపై దాడి చేయాలి అనేసరికి రాముడు అంటున్నాడు అనమాట, దాడి ఏ కారణంతో చేస్తాం మనం అంటూ అడుగుతాడనమాట. లక్ష్మణ్ణి ప్రశాంతంగా చూస్తూ, లక్ష్మణ, అతను కూడా గొప్ప పండితుడు, మహాదేవుని భక్తుడు, మరిచిపోకు. మహాదేవుని భక్తునిపై దాడి చేయాలంటే ఎవ్వరూ ప్రశ్నించని స్పష్టమైన కారణం ఉండాలి. ఇప్పటి వరకు మనం విన్న ఆ వినాశనం ఆ కారణం కాదా? రాముడు ఇలా చెప్తుంటే మళ్ళీ లక్ష్మణుడు అడుగుతాడనమాట, ఇప్పుడు దాకా మనం ఏదైతే విన్నామో అదంతా కారణం కాదా వినాశనం అంతా అనగానే రాముడు ఇంకేం చెప్పాలని తల పట్టుకున్నాడంట. లక్ష్మణ, అది కాదు, రావణుడు తన జాడలన్నిటినీ జాగ్రత్తగా మూసివేశాడు. అతని ప్రతీకార వినాశకర మార్గాలు కారణాలుగా కనిపించవు. ఋషులకు అతని పాత్ర గురించి తెలిసినప్పటికీ మనం దేనిని రుజువు చేయలేం. ఈ విధంగా ఎదుర్కోపడడానికి మన దగ్గర స్పష్టమైన కారణము ఏమీ లేదు, సరికదా? అది ఎంతో హింసతో కూడిన అనేక మరణాలకు దారితీసి భూమి యొక్క ఐక్యత సంతులనాలను వినాశనం కలిగిస్తుంది. మనం అతని మీద దాడి చేస్తాం కారణం ఏమీ లేకపోయినా, కానీ అది ఎంతవరకు దారి తీస్తుందంటే ఈ భూమిని అంట ఒక ఏం చేసింది, ఐక్యత ఆ పోగొడుతుందంట, అనేక మంది మరణాలకు దారి తీస్తుందంట, సంతులనాలను ఆ పాడు చేస్తుందంట, సమతులంగా ఉన్న వాటిని. అతని ఆయుధాల ప్రభావం ఎంతటిదో కూడా మనకు తెలియదు. అతనిదే కాదు, ఆ మాటకు వస్తే మనం మన ఆయుధాలు వదిలితే కూడా ఏమవుతుందో తెలియదు. మనం కూడా మన ఆయుధాలను గురిపెట్టి వదిలేమనుకో అవి ఏమవుతాయో కూడా తెలియదు అని చెప్పి ఇదంతా కూడా రాముడు లక్ష్మణుడికి చెప్తున్నాడు అనమాట. సీత వణికిపోవటం మొదలుపెట్టింది. లక్ష్మణ, రాముడు చెప్పింది సరైనదే, అటువంటి యుద్ధం కలిగించే వినాశనం నన్ను భయపెడుతోంది. మనం అతనిని నిలువరించడానికి మరో మార్గం కనుక్కొనాలి. ఈ దాడులన్నీ వెనుక అతనే ఉన్నాడన్న స్పష్టమైన నిర్ధారణ దొరికేంత వరకు మనము ఏమీ చేయలేము. ఈ దాడులన్నిటి వెనుక అతడే ఉన్నాడని మనం నిర్ధారించుకుంటే తప్ప, మనకి సరైన రుజువులు సాక్ష్యాలు ఉంటే తప్ప మనం అతన్ని ఏమీ చేయలేమని సీతాదేవి లక్ష్మణుడితో చెప్తుంది అనమాట. అలా అయితే నేను అతన్ని కవ్విస్తాను, అతడు తన నీడలన్నిటినీ నుంచి బయటకు వచ్చేటట్లు చేస్తాను. దానితో భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకునే పని చేసేదెవరో అందరికీ తెలుస్తుంది. అంటే అతను నేను రెచ్చగొడతానమాట. ఏ విధంగా రెచ్చగొడతానంటే ఆ భూములన్నిటినీ కూడా ఆ నీడలన్నీ అతను ఏమైతే చేస్తాడో ఆ నీడలన్నీ బయటకు వచ్చేటట్టు చేసేస్తా. దాంతో భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకునే ఆ పని చేసేదెవరో, ఈ భూమిని ఎవరైతే తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారో వాళ్ళు ఎవరో తెలిసిపోతుందని లక్ష్మణుడు అంటాడనమాట. అప్పుడు రాముడు ఏమంటాడంటే, శాంతించు లక్ష్మణ, మనం ఏం చేయాలో కాలమే వెల్లడిస్తుంది. శ్రీరాముడు తనదైన శైలిలో శాంతి పరిచయ స్వరంతో అంటాడనమాట. రావణుడు దేవలోకాలపైన ఆధిపత్యం పొంది ఉండవచ్చు, కానీ ఎవ్వరు అతను కూడా కారణ పరిణామ నియమాన్ని అతను కూడా ఆపలేడు.
ఆ కారణం యొక్క నియమ యొక్క పరిణామాన్ని. అతడు కలిగించిన నష్టం అంతా తిరిగి అతనినే చేరుతుంది. తన వినాశనాన్ని అతనే స్వయంగా కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు అతను తన మరణానికి స్వయంగా మార్గం ఏర్పరచుకున్నాడు. ఆ మరునాడు అన్నమాట శ్రీరాముడు, మాత లక్ష్మణుడు, అగస్త్య మహర్షి, ఆయన భార్య అయిన ఋషి లోపాముద్రల ఆశ్రమానికి గోదావరి నది తీరంలో ఉన్న అక్కడికి వెళ్ళారట. ఎవరి దగ్గరికి? అగస్త్యముని, లోపాముద్ర అన్నమాట. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారంట. ఋషి లోపాముద్ర తన అంటే ఆ గొప్ప తత్వవేత్తట. ఎవరు? ఈ లోపాముద్ర అంటే అగస్త్యుని భార్య అన్నమాట. గొప్ప తత్వవేత్తట. స్తుతికర్తగా ప్రసిద్ధి చెందడమే కాక తత్వవేత్త, స్తుతికర్తట. అలా ప్రసిద్ధి చెందడమే కాక దృశ్య తలాలలో, అదృశ్యంగా ఉండే తలాలలో అసాధారణ ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉందంట. ఆమె కనిపించని చీకటి లోకాలలో తరచూ జరిగే యుద్ధాలలో రాక్షసులను జయించేదంట. అయితే ఆమె ముద్రలంట ఆయుధాల కంటే కూడా ఎంతో శక్తివంతమై ఏ రాక్షసుని రూపాన్నైనా విచ్ఛిన్నం చేయగలదంట. ఆమె ఒక ముద్రలు వేసిందంటే ఆ ముద్రలు ఎంత శక్తివంతమైనవి అంటే వాళ్ళ రాక్షసులు ఏ రూపాంతో వచ్చినా కూడా రూపాన్ని విచ్ఛిన్నం చేసేస్తాయట. కానీ ఆమె తన శక్తులను వివేకంతోనూ అత్యవసర స్థితిలో మాత్రమే ఉపయోగించేదంట. ఆమె ఒకసారి ప్రకృతి క్రమానికి ఆటంకం కలిగించినంత వరకు రాక్షసులకు కూడా జీవించే హక్కు ఉంది. ప్రకృతి నియమాలకు ఆటంకం కలిగించే వరకు రాక్షసులు కూడా జీవించే హక్కు ఉంది అని తెలిపిందంట ఒకసారి. ఆ ఇద్దరు ఋషులు మిగిలిన వారు చెప్పిన దాన్ని పరిశీలించారంట. రావణుడు చిత్త విభ్రమం కలిగించే కళలో ఆరితేరాడు. చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా అతని దుశ్చర్యలను తిప్పికొట్టలేవు. అయితే కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలను మనం ఆహ్వానించవచ్చు అని ఎవరంటే ఋషి వెల్లడించాడంట. అగస్త్య మహర్షి ఆయన ఋషి లోపాముద్ర ఆ మంత్రాలను శ్రీరాముకు, సీతకు ఉపదేశించి అవసరమైనప్పుడు మాత్రమే, మిగిలినవన్నీ నిరుపయోగమైనప్పుడు మాత్రమే ఉపయోగించమని హెచ్చరించారంట. వీళ్ళిద్దరూ అగస్త్యముని, లోపాముద్ర మాత కూడా వీళ్ళకి అన్ని మంత్రాలను వాటిని చెప్పి ఏమన్నారంటే అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి వాటిని అని చెప్పి హెచ్చరించారంట. మిగిలిన మంత్రాల లాగానే వీటికి కూడా ఉచ్చారణ చాలా కీలకమైంది. అంటే కష్టమైందంట. ఆ మంత్రాల ఉచ్చారణ కూడా సరిగ్గా ఉచ్చరించకపోతే విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు. మంత్ర జపం ద్వారానే రావణుడు అంత శక్తిని పొందాడు. అయితే మేము మీతో చెప్పిన ఈ మంత్రాలు ఈ మధ్యనే వెల్లడి చేయబడినవి కాబట్టి అతనికి ఈ మంత్రాలు ఇంకా తెలియవు. నేను జాగ్రత్త గురించి మరీ నొక్కి చెప్పుతున్నాను అని అనుకోకండి. రావణునికి ప్రతి చోట గూఢచారులు ఉంటారు. వారికి మనుష్యుల మనసులలోకి ప్రవేశించి వారి ఆలోచనలను చదవటం తెలుసు. ఆ గూఢచారుల కంటే ఎవరైతే మనుషులు వాళ్ళ మనసులోకి ప్రవేశించేసి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా చూడటం తెలుసు అంట. కాబట్టి చదవడం తెలుసు ఆలోచనల్ని. అతను ఈ మంత్రాలను తీసుకోగలిగితే గనక అవన్నీ లోపలికి దూరి వాళ్ళ మనసులో ఏముందనేది చదవటం అనేది వాళ్ళకి తెలుస్తుందంట. అయితే శ్రీరాముడు మాత పరస్పరం ముఖాలు చూసుకున్నారంట. వాళ్ళు అలా చెప్తుంటే శ్రీరాముడు లోపాముద్ర వైపు తిరిగి, ఈ మంత్రాలు మా మనసులోనే లోతైన పొరలలో దాగి ఉంటాయి, అవసరమైనప్పుడు మాత్రమే పిలువబడతాయి. అవి మా మనసులో ఏదైతే ఒక లోతైన ప్రాంతం ఉందో ఆ పొరలలోనే దాగి ఉంటాయి, అవసరమైనప్పుడు మాత్రమే బయటికి పిలువబడతాయి అని చెప్పి శ్రీరాముడు అన్నాడంట. అప్పటికి ఇంకా వారి వనవాసం 1 సంవత్సరమే మిగిలిందంట. 14 ఏళ్లలో 13 ఏళ్ళు అయిపోయి ఇంకా 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉందంట వాళ్ళ వనవాసం. మాత పంచవటికి వచ్చిన నాటి నుంచి దాని సౌందర్యానికి ముచ్చటపడి తాము ఇంటి దగ్గర బయలుదేరిన నాటి నుంచి అత్యంత విశ్రాంతి పొందగల సమయముగా భావించిందంట. ఈ పంచవటి అనే అడవిలోకి వచ్చారు కదా, ఇన్ని సంవత్సరాలు లేని అంత బాగుందంట ఆ మాటకి. ఆ ప్లేసు చాలా నచ్చింది అనమాట. అయితే చాలా విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ, చాలా బాగుంది ఈ ప్లేసు, ఇన్నాళ్ళు తిరిగాం కానీ ఈ అడవి, పంచవటి అనే అడవి చాలా బాగుంది అని చెప్పి విశ్రాంతి పొందగల సమయంగా భావించిందంట. ఒక ముని చివరి సంవత్సరం చాలా గడ్డుది, ప్రమాదకరమైనది అని చెప్పినప్పటికీ ఆమె ఈ విధంగానే భావిస్తూ ఉందంట. హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని శ్రీరాముడు మాతను, లక్ష్మణ్ణి జాగ్రత్తగా ఉండమని సూచించంట. వాళ్ళు అలా హెచ్చరించేసరికి ఈ ఆఖరి సంవత్సరం చాలా గడ్డుది అని ఒక ముని హెచ్చరిస్తాడనమాట.
అప్పుడు శ్రీరాముడు ఏంటంటే మాతని లక్ష్మణ్ని జాగ్రత్తగా ఉండండి మీరని సూచిస్తాడనమాట. ఋషుల హెచ్చరికను మనం తేలికగా కొట్టివేయకూడదు. రావణుడు అతని సైనికుల నుంచి మనకు ఈ మొత్తం ప్రాంతానికి పొంచి ఉన్న అపాయాన్ని గుర్తించాలి అని చెప్పాడంట. మళ్ళీ మాత వైపు తిరిగి నువ్వు అడవిలో దొరికే ప్రత్యేక ఆహారాలకు, ఔషధాలకు, కీకారణ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటావు కదా. కాబట్టి నువ్వు నీ స్వేచ్ఛను ప్రేమించి అడవిలో విహరిస్తున్నావు అని నాకు తెలుసు. కానీ సమీప భవిష్యత్తులో నేను కానీ లక్ష్మణుడు కానీ లేకుండా ఎక్కువ దూరం వెళ్ళకు. ఏంటంటే వాళ్ళందరూ హెచ్చరించారు కదా, ఈ సంవత్సరం చాలా ఆఖరి సంవత్సరం గడ్డుగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని. అప్పుడు లక్ష్మణుని సీతాదేవిని కూడా సీతాదేవి అంటే ఎంతో స్వేచ్ఛని ప్రేమిస్తుంది అనమాట. తనలో ఉన్న స్వేచ్ఛని తను తీసుకొని ఆ స్వేచ్ఛని ఎంతో ప్రేమిస్తుందని రావణుడికి తెలుసు అనమాట, రాముడికి. కాబట్టి నువ్వు ఎక్కడ పడితే అక్కడ కీకారణ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటావు కదా, ఆహారాన్ని, ఆ వనమూలికల్ని, ఆకుల్ని ఏవో తేవడానికి. అట్లా ఈసారి వెళ్ళకు, మా ఇద్దరితో ఎవరొకరు తోడు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి లక్ష్మణుడికి సీతాదేవి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తాడనమాట. అయితే ఇంకా ఏం చెప్తాడంటే అతని స్వరం గంభీరంగా మారిపోయిందంట. సాధారణంగా మాత అటువంటి నిబంధనలను త్రోసిపుచ్చిందంట. శ్రీరాముడు ఎక్కడికైనా వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఆయన్ని త్రోసిపుచ్చేస్తుందంట. ఆవిడ స్వేచ్ఛను మాత్రం ఆమె అనుసరిస్తూ ఉంటదంట. కానీ ఇప్పుడు మాత్రం సరే అని ఈసారి అంగీకరించిందంట, త్రోసిపుచ్చకుండా. కేవలం గోదావరి ఒడ్డు వరకే వెళుతూ వస్తూ ఉండడం అనే దానిని పాటించిందంట. ఆ దగ్గరలో గోదావరి ఉంది కదా, అక్కడ వరకే వెళుతూ వస్తూ ఉండేదంట. శ్రీరాముడు రావణుని సైన్యాధ్యక్షుల్లో ఒకరిని ఎదుర్కొని చంపి ఎక్కువ కాలం కాకముందే మరొకడు వచ్చారట. వాళ్ళిద్దరు కూడా చంపబడ్డారట. రామలక్ష్మణ బాణాలకు ఒకరి వెనక ఒకరు హతులయ్యారంట. అయితే ఆ యుద్ధాలు ఎంతో క్రూరంగా ఉండేవంట. శ్రీరాముడు వారు ఉపయోగించే ఆయుధాలు తమకు అంతకు ముందు తెలియవని గ్రహించాడు. ఆయన వాటిని పట్టించుకోవటం ఎక్కువైంది. ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఆయుధాలు ఆయనకి పరిచయం లేదంట. అందుకని వాటిని కొంచెం వాటిపై దృష్టి బాగా పెట్టాడనమాట ఎవరు, శ్రీరాముడు. అలాగే సీత కూడా అన్నమాట. అయితే ఇదంతా వరకు చెప్పడం ఆపి సోమ ఒకసారి కళ్ళు తెరిచిందంట. ఇదంతా నేను అక్కడ అయోధ్యలో ఉండి అనుభూతి చెందగలిగాను. ఇప్పుడు ఈ సోమ ఇదంతా చెప్తుంది, ఎక్కడి నుంచి చెప్తుంది? సీతారాముల వారు వనవాసాలకు వెళ్ళిపోయారు. ఈమె మాత్రం అయోధ్యలోనే ఆ జ్యోతి ఉంది కదా, ఒక సీతాదేవి ఏదైతే రగిలించిందో ఆ జ్యోతి ఉంది కదా, అక్కడ కూర్చొని ఇదంతా చూడగలుగుతుంది అనమాట. ఆ చూడగలిగిందంతా ఇప్పుడు వీళ్ళతో చెప్పి కాసేపు ఆగి కళ్ళు తెరిచి ఆ చూసిందనమాట. అయితే దానినంతా నేను అక్కడ అయోధ్యలో ఉండి అనుభూతి చెందగలిగాను. నాకు నిద్ర పట్టేది కాదు అసలు. నేను ఒంటరిగా కూడా లేను. వనవాస సమయంలో ఒక చిన్న స్త్రీల సమూహం సూర్యోదయానికి ముందే సరయూ నదికి వద్దకు వచ్చి ప్రత్యేక స్థానంలో ఏ ప్రత్యేక స్థానం అంటే సీతాదేవి ఎప్పుడైతే వీళ్ళందరినీ తీసుకెళ్తుంది కదా ఆ నదిలోకి, అక్కడ ఆ ప్రత్యేక స్థానంలో ఎక్కడ మాత స్నానం చేసే అక్కడ మాత రక్షణ కోసం ఎక్కడైతే వీళ్ళందరినీ తీసుకెళ్లి మాత అప్పుడు సరైన నదిలో స్నానం చేసిందో అదే ప్లేస్ లో ఈ స్త్రీలందరూ కూడా మాత రక్షణ కోసం నదిని ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉండేవారంట. అయితే మాత వెళ్ళిన ఆ తర్వాత ఆ సంగతి విన్న నేను మాత గురించి, మిథుల గురించి, వచ్చిన మహారాణి గురించి ఏ మాత్రం తెలియని అయోధ్య స్త్రీలు ఆమె కోసం ప్రార్థించడంతో ఎంతో చలించిపోయేదంట. ఎవరు? సోమ. అసలు ఆవిడెవరో తెలియదు, ఒక మిథిలా రాజ్యం నుంచి వచ్చింది ఇక్కడికి, ఒక విదేశీయురాలే కదా కోడలుగా వచ్చిన. మరి ఆవిడెవరో తెలియదు, ఎంతో కాలం కూడలేదు, పెళ్ళవగానే వనవాసానికి వెళ్ళిపోయింది. మరి అలాంటి ఒక స్త్రీ కోసం, ఎక్కువ పరిచయం లేని తన మహారాణి కోసం ఇంతమంది స్త్రీలు ప్రార్థిస్తున్నారు అని ఈవిడ చెలించిపోయిందంట సోమ. ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ నగరంలోని అనేక మంది స్త్రీలు ఉదయపు ప్రార్థనల కోసం నది వద్దకు చేరుకునేవారంట. వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు 12 మంది అట్లా వచ్చేవారు, 10 మంది. ఇప్పుడు చాలా సంఖ్య పెరిగిపోయిందంట సీత కోసం ప్రార్థించే వారి స్త్రీల సంఖ్య. అయితే ఆ నది వద్దకు చేరేవారట ప్రార్థించడానికి. వారి మధ్య నాకెంతో హాయిగా ఉండి మాట్లాడకుండా వినడానికి వెళ్ళేదాన్ని. నేను వచ్చినట్లు తెలియనిచ్చేదాన్ని కాదు. వారి గానం వినపడేంత దూరంలో కూర్చునేదాన్ని. రాకుమారి సీత కోసం వారెన్నో మధురమైన గీతాలు పాడేవారు. అవి నాకు కంటి వెంట నీరు తెప్పించేవి. ఈ విధంగా ఆ చివరి సంవత్సరాలు గడిపాను అంటూ ఆ సోమ మళ్ళీ మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ కథను కొనసాగించిందంట. అదేంటంటే రావణుని సైన్యాధ్యక్షులను చంపటంతో పంచవటిలో వాతావరణం ఉద్రిక్తంగా మారిందంట. ఇద్దరు వచ్చారు కదా సైనికులు, ఇద్దరు ఒకరి తర్వాత ఒకడు రాముడు లక్ష్మణుడు చంపేశారు అనమాట వాళ్ళని. అలా చంపేసరికి ఈ పంచవటి అంటే అడవి పేరనమాట అది. పంచవటిలో వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయిందంట. ప్రకృతిలో ఎన్నో వినాశనాలను, అడవి జంతువులలో, మొక్కలలో,
వర్షంలో ఇలాంటి ఒక ఉద్రిక్తత ఉండడాన్ని మాత గుర్తించిందంట. విషయాలు జంతువులకు అనుగుణంగా లేవు. ఈ వినాశనాల వల్ల ప్రకృతి లోకం చేరడానికి ఆమెకు చాలా కష్టమైపోయింది. ఆమె చుట్టూ ఎగురుకుంటూ తిరిగే పక్షులు ఇప్పుడు ఎక్కడో దాక్కున్నాయంట. ఇదివరకు చక్కగా ఆమె చుట్టూ ఎగురుతూ తిరిగేవట పక్షులు. ఈ ఉద్రిక్త వాతావరణానికి ఆ పక్షులని ఎక్కడో దాక్కుండిపోయినాయి అంట. అంతకు పూర్వం ఆమె నదిలో స్నానం చేస్తుంటే చేపలు చేతిలోకి వచ్చి ఆడుకునేవట, సీతాదేవి చేతిలోకి వచ్చి. కానీ ఇప్పుడు అవి లేవు. ఆమె గోదావరి దేవిని దీనికి ఏంటి కారణమని సీతాదేవి గోదావరిని అడుగుతుందంట. అని అడగగా ఆ నది ఏం చెప్తుందంటే, రావణుని మనుష్యులు మళ్ళీ నదిని తోడివేస్తాయని భయపెట్టడంతో అడవిలోని జీవుల లాగానే నదీ జీవులు కూడా భయానికి గురయ్యాయి అని నది చెప్తుందంట. మళ్ళీ రావణాసురుడు వచ్చి ఎక్కడ ఈ నదిలో నీటిని తోడేసి వాళ్ళని భయపెడతా అని అందుకని భయపడుతున్నాయట. అట్లా బయట పక్షులు ఆటిలాగానే నదిలో జీవులు కూడా భయపడుతున్నాయి అని చెప్పి ఆ నది చెప్తుంది అనమాట. సీతాదేవి ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంది కదా, అప్పుడు ఆ నది మాత ఇట్లా చెప్తుంది అనమాట. ఆ ప్రాంతం అంతా భయ వాతావరణం చుట్టుముట్టేసింది. ఈ స్థితిని మెరుగుపరచడానికి తాను ఏం చేయాలో మాతకు తెలియలేదంట. అప్పుడు రావణుని సోదరి శూర్పణఖ వచ్చిందంట. అదే టైంలో ఎవరొచ్చారు? రావణుని సోదరి శూర్పణఖ వచ్చిందంట. శూర్పణఖ ఇక్కడ ఇబ్బందులు పెంచడానికి రావణునితో పంపబడిందో లేక తానే స్వయంగా వచ్చిందో అని మాతకు మాత్రం తెలియలేదంట. ఏది ఏమైనప్పటికీ పంచవటికి ఆమె రాక అనేక ఆశ్రమాల్లో కలవరం సృష్టించిందంట. ఆమె అందమైన రూపం ధరించి తళుకు బెళకు వంచనలతో యువకులను లోబర్చుకునేదంట. ఆమె తళుకు బెళకు అంటే ఒక అందమైన స్త్రీగా మారిపోయి తన అందమైన రూపాన్ని ధరించి తళుకు బెళకులతో తన వంచనలతో యువకులను లోబర్చుకునేదట. మాతా శ్రీరాముడు కొన్ని ఆశ్రమాలు దర్శించినప్పుడు కొందరు చురుకైన విద్యార్థులు ఒక అందమైన స్త్రీచే లోబరుచుకోబడి ఆశ్రమం నుంచి వెలివేయబడడంతో నిస్పృహతో వెళ్ళిపోయేవారు వాళ్ళు అని విన్నారంట. ఏదైతే ఈ ఆశ్రమాలకు వెళ్ళేవారో అక్కడ ఏమని చెప్పారంటే, ఒక అందమైన యువతి ఎవరో వచ్చి ఈ గురుకులంలో విద్యార్థులు ఇద్దరిని లోబరుచుకుంది, అందుకని వాళ్ళు అక్కడి నుంచి వెలివేయబడ్డారు అని చెప్పి వీళ్ళతో చెప్పారట. నిస్పృహతోటి ఎవరు? శ్రీరామునితోటి సీతాదేవితోటి. అది వీళ్ళిద్దరూ విని ఏమనుకున్నారంటే, ఈ ఇబ్బందుల వలన లక్ష్మణుడు కలత చెంది నిద్రపోలేకపోయేవాడట. ఈ అన్ని పరిస్థితుల వల్ల ఎంతో కలవరం చెంది నిద్రపోలేకపోయేవాడంట. వారి ప్రయాణం అంతటిలోనూ వారి ఒక విధానం ఏంటంటే, లక్ష్మణుడు రాత్రంతా మేలుకొని కాపలా కాయటాన్ని, అలాగే శ్రీరాముడు సీత సూర్యోదయంతోనే నిద్ర లేచినప్పుడు ఆయన కుటీరంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవటం. ఇట్లా వాళ్ళల్లో వాళ్ళు ఒక డీల్కి వచ్చారనమాట. వారి స్నానము ధ్యానము సాధన అయిన తర్వాత మాత ఉదయం భోజనం సిద్ధం చేసేదంట. లక్ష్మణుడికి ఎక్కువ నిద్ర అవసరం లేదు, కొన్ని గంటలైతే సరిపోద్ది. అయితే పంచవటికి వచ్చిన నాటి నుంచి అతని కంటి మీద కునికే లేదు. అది అతని విచక్షణపై పనిచేసింది. ఇది మాతపై ఎక్కువ భారాన్ని మోపిందంట. ఆమె అన్ని రకాల నివారణోపాయాలను ప్రయత్నించిందంట, కానీ ఫలించలేదట. ఒకానొక ఉదయం ఆమె నది ఆవలి ఒడ్డున సరైన మొక్క ఉంది అన్న ప్రగాఢ గ్రాహ్యతతో నిద్ర లేచిందంట. ఆవిడకి ఎందుకో నిద్ర లేవగానే ఒక నది ఒడ్డున అక్కడ ఎక్కడో ఒక నిద్రపోవడానికి, అంటే లక్ష్మణుడు నిద్రలేమితో బాధపడుతున్నాడు కదా, అతనికి నిద్ర రావడానికి ఒక ఔషధ మూలికం ఏదో అక్కడ ఉందని ఈమె గ్రహించిందంట. అయితే అలాంటి గ్రహణస్థితితో నిద్ర లేచిందంట ఆవిడ. అది కుటీరం నుంచి చాలా దగ్గరలోనే ఉంది. ఉదయపు భోజనం తర్వాత లక్ష్మణుడు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా రాముడు ప్రక్క గ్రామంలో సూచనలు ఇవ్వడానికి వెళ్ళగా ఆమె ఒక్కటే వెళ్ళాలని నిశ్చయించుకుందంట. దేనికి? ఔషధ మూలికలు తేవడానికి. ఈ లక్ష్మణుడికి నిద్ర కోసం అనమాట. అది చాలా దూరం లేదు కనుక తన దగ్గరలోనే ఉంటాను, పర్వాలేదు అనుకొని ఆ నది వద్దకు వచ్చి ఎట్లా దాటాలా అని అనుకుంటూ ఉండగా ఆమె కుమార్తె కదా గోదావరి ఒక చోటు చూపించిందంట. అంటే ఒక కుమార్తె లాగా అనుకుంటుంది నదిని, కాబట్టి ఆవిడ ఒక చోటు చూపిస్తుందంట సీతాదేవికి. అది దాటి రావడానికి అనువైనది అని చెప్పి ఒక చోటు చూపిస్తుందట. ఆమె నదిని దాటి మొక్క కోసం వెతకసాగింది. మళ్ళీ గోదావరి కల్పించుకొని ఆమె వెతికే మొక్క సమృద్ధిగా లభింప చేసే ఒక పాయ, నది పాయ ఉంటది కదా, దానిని చూపించిందంట. ఆ పాయను వెతుక్కుంటూ మాత అడవిలోకి వెళ్ళింది. అయితే ఆమె అన్వేషణ ఫలించి ఒక బుట్ట నిండా మొక్కలు నింపుకొని ఇంటికి బయలుదేరుతూ ఉందట అక్కడి నుంచి సీతాదేవి. ఈ లోపు ఏమైందంటే హఠాత్తుగా పక్షులు కోతులు ఇంకా అడవి శబ్దాల మధ్య ఒక స్త్రీ స్వరం
ఆమెకు వినిపించిందంట. ఈ పక్షులు అవి అరుస్తా ఉంటాయి కదా, జంతువులు, వాటితో పాటు ఒక స్త్రీ స్వరం వినిపించిందంట. ఆ శబ్దాలు దాదాపు ఏడుస్తున్నట్లుగా మాతను పిలిచాయంట. ఆమె ఆ స్వరాన్ని అనుసరించకుండా ఉండలేకపోయింది. ఆమె ఒక పెద్ద పాడుపడ్డ కుటీరాన్ని చేరుకుంది. ఒక యువతి దాని బయట పార్వతీదేవి విగ్రహం ముందు అనేక పుష్పాలతో పూజిస్తూ కూర్చొని ఉందంట ఒక ఆవిడ. ఆ స్త్రీ పార్వతీదేవిని ఎంతో విషాద స్వరంతో ప్రార్థిస్తూ ఉందంట. ఆ పవిత్ర శబ్దాలలో అలముకొని ఉన్న విచారం మాత కళ్ళల్లో నీరు తెప్పించిందంట. అంటే అంత దయార్ద్రమైన హృదయంతో పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఆవిడ ఏడుస్తుంది అనమాట. చాలా ఆ ఎలా ఉందంటే విచారంగా ఉందన్నమాట. అలాంటి ఆ విచారం మాత కళ్ళల్లో నీళ్లు తెప్పించిందంట. ఆమెను కదిలించకూడదు అనుకుంటూ మాత ఆమెకు కొన్ని అడుగుల దూరంలో కూర్చుందంట. ఎందుకులే కదిలించడం, డిస్టర్బ్ చేయటం అని. అయితే ఆ మంత్రాలు వినే కొద్దీ ఆమె ధ్యాన స్థితిలోకి ప్రవేశించింది. హఠ సీతాదేవి ఆ మంత్రాలు వింటూ ఆమెని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఈమె ఆ మంత్రాలు వింటూ ధ్యానంలోకి వెళ్ళిపోయింది అనమాట. హఠాత్తుగా మంత్రోచ్చరణ ఆగి ఒక సన్నని దయనీయమైన ఏడుపు మాత ధ్యాన స్థితి నుంచి బయటకు తెచ్చిందంట. ఆ స్త్రీ లేచి భయంగా మాత వైపు చూస్తూ ఆమె గబగబా వెళ్ళిపోసాగిందంట. ఈ మాతని ధ్యానంలోకి వెళ్ళిపోయింది కదా మంత్రాలు వింటూ. ఈ లోపు ఆ మంత్రాలు ఆగిపోయి ఒక దయానీయమైన ఒక ఏడుపు వినిపించిందంట. ఆమె ఏం చేసిందంటే ఈమె సీతాదేవిని చూసి గబగబా భయపడిపోయి కొన్ని అడుగులు దూరంగా వెళ్ళిపోయిందంట. వెంటనే మాత ఏమందంటే స్పందించి, నా గురించి నువ్వు భయపడవసరం లేదు అందంట. తాను కూర్చున్న చోటు నుంచి లేస్తూ అట్లా అన్నదనమాట, నా గురించి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని. నేను ఇక్కడ మొక్కలు సేకరిస్తూ నీ మధుర మంత్రోచ్చరణ విని పార్వతీదేవిని అంత ఆర్తితో ప్రార్థించేది ఎవరా అని చూడడానికి రాకుండా ఉండలేకపోయాను అని మాత ఇప్పుడు ఆ స్త్రీని చూసింది. ముఖం నిండా భుజాల వరకు వెంట్రుకలు కప్పుకొని మధ్య వ్యధాభరితంగా కనబడుతూ ఉందంట ఆమె. ఆమె పలచగా ఊగుతున్నట్లుగా ఉందంట. ఆమె సౌందర్యవతి అయినప్పటికీ ముందుగానే వార్ధక్యం సంతరించుకున్నట్లుగా ఉందంట. ఆవిడ ఒక యువకురాలే అయినా కూడా కొన్ని బాధల వల్ల వార్ధక్యం ముందుగానే సంతరించుకుందా అన్నట్లుగా ఉందంట. కళ్ళు శూన్యంగా ఉండి నీరు ఎండిపోయి నిద్రపోనట్టుగా ఉన్నాయంట ఆమె కళ్ళు. ఆ యువతి ఎవరు? ఆమెను అంత నిస్పృహలోనికి నెట్టింది ఏంటి అని చెప్పి అనుకుంటుంటే ఆమె హృదయం ద్రవించిపోయిందంట సీతాదేవికి. మాత మాటలు ఆమెను తేలికపరచలేకపోయాయి. ఆమె భయం తగ్గలేదు. వెనక్కి వెళ్ళడం కొనసాగిస్తూనే వణిక కంఠంతో మీరు ఎవరు అని సీతాదేవిని అడుగుద్ది అనమాట వణుకుతూ. మాత అయితే నేను సీతను. ఇక్కడ సమీపంలోనే నా భర్త రామునితోనూ మరిది లక్ష్మణునితోనూ నివసిస్తూ ఉన్నాను. అది అయ్యుండదు అని ఆ స్త్రీ భయంతో బిగ్గరగా ఏడవసాగిందంట. దయచేసి నన్ను పరీక్షించొద్దు. నిజంగా మీరెవరో నా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి. మీరు చెప్పేది నిజమై ఉండదు. నిజంగా మీరెవరో చెప్పండి అని ఆమె వద్ద నుంచి నిట్టూర్పు వెలువడి ఏడుపు వలన ఛాతీ ఎగసిపడుతూ ఉందట. సీత గుర్తింపుని ఇంతకు ముందు ఎవ్వరూ సందేహపడకపోవటం చేత ఆమె అయోమయానికి గురయ్యి, ఇది నిజం, నేను సీతను. ఇక్కడికి దగ్గరలో ఉన్న అడవి కొనన నేను నా భర్త మరిదితో పాటు ఉంటున్నాను బిడ్డ. నువ్వు ఎందుకు ఇంత భయపడ్డావు అని సీతాదేవి అడుగుతుందన్నమాట. ఆ మాటలు విన్నాక కూడా ఆమె సందేహాలు తీరలేదని గ్రహించి మాత తన ప్రశాంతతో కూడిన ప్రేమపూర్వకమైన చూపులతో ఆమె హృదయంలోకి ప్రవేశించి ఆ స్త్రీ మనసులోని భయాన్ని సున్నితంగా తొలగించిందంట. నవ్వుతూ మాత ఆమెకు తన చేయిని అందించి, నా కళ్ళలోకి చూడు, నేను నిజంగా చెప్పిన వ్యక్తిని అవునో కాదో తెలుస్తుంది. నేను ఇప్పటిదాకా చెప్పిన ఆ వ్యక్తిని అవునో కాదో నా కళ్ళల్లోకి చూడు, నీకే తెలుస్తుందని సీతాదేవి ప్రేమగా ఆమె హృదయాన్ని తాకి ఆమె ప్రశాంతత చేకూర్చి ఇట్లా మాట్లాడింది అనమాట. ఆ స్త్రీ తన కన్నీటిని తుడుచుకొని కొంత సంకోచంతోనే మాట కళ్ళలోకి చూసిందంట. ఆ ప్రేమ పూరిత నయనాలు ఆమెకు స్వస్థతను చేకూర్చాయి. అవును, ఇప్పుడు మిమ్మల్ని నేను నమ్ముతున్నా. ఆమె నెమ్మదిగా మాత చేతిని అందుకుందంట. ఆ వేరే స్త్రీ, ఆమె కళ్ళు మీకులాగా స్వచ్ఛంగా సున్నితంగా లేవు. మీ కళ్ళల్లో వంచన కూడా లేదు. హఠాత్తుగా ఆమె నిజంగానే సీత ఎదురుగా నిలబడ్డానని గుర్తించి ఆమెను సందేహించినందుకు పశ్చాత్తపడి నేలపై కూర్చుండి సీత పాదాలను తాకి, మాత మిమ్మల్ని సందేహించినందుకు క్షమించండి అని అడుగుతుందన్నమాట. నాకు మిమ్మల్ని కలుసుకునే అదృష్టం ఉందని నేను ఎప్పుడూ ఊహించను కూడా లేదు. నేను ఇంతటి గౌరవానికి అర్హురాల్ని కాదు. అంతేకాక నా దగ్గర మీకు అర్పించడానికి ఏమీ లేదు. ఆ స్త్రీ రూపాన్ని చూసి ఆ మాటలతోనూ మాత ఎంతో కదిలిపోయి చాలా సేపటి వరకు మాట్లాడలేకపోయిందంట సీతాదేవి. ఈ స్త్రీని ఈ స్థితికి చేర్చింది ఏమిటా అని అనుకుంటూ ఆమెను నెమ్మదిగా లేపి, నాకు కావాల్సిందల్లా నీ నమ్మకమే.
నేను నా హృదయంలో నీ బాధను అనుభవిస్తున్నాను. అయితే దానికి కారణం నాకు తెలియదు. నువ్వు నీ కథను నాతో చెప్పినట్లయితే మన ఇద్దరం కలిసి నీ బాధకు గల కారణాన్ని తొలగిద్దాము అని చెప్పి సీతాదేవి ఆ స్త్రీతో చెప్తుందనమాట. అప్పుడు మాత ఏమంటుందంటే, మాత అది అంటుందన్నమాట ఆ స్త్రీ, మాత అది అసాధ్యం, నాకు భయం వేస్తుంది. ఆమె ఎటో చూస్తూ భయంగా చెప్తుందన్నమాట. తిరిగి విగ్రహం ముందు కూర్చొని పార్వతీదేవి వైపు తదేకంగా చూస్తూ అలా మౌనంగా ఉండిపోయిందంట. మాత ఆమె పక్కనే కూర్చొని ఆమె చెప్పడం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎట్టకేలకు ఆమె ఆగుతూ ఆగుతూ, నా పేరు చంద్రిక, నాకు ఒక తెలివైన యువ ఋషితో వివాహం జరిగింది. మొత్తానికి ఆమె చెప్పడం మొదలుపెట్టింది అనమాట. నా పేరు చంద్రిక, ఒక యువ ఆ యోగితోటి, ఒక ఋషితోటి వివాహం జరిగింది నాకు. మా గురువు గారికి నా భర్త సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండి తన శిష్యులను ఆయన వద్దకు పంపేవాడు. అయితే ఏమైందంట, మా గురువు గారి సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండి గురువు గారు ఏం చేసేవారు, కొంతమంది శిష్యుల్ని ఈయన వద్దకు విద్య నేర్పించడం కోసం పంపించేవారట. మా గురువు గారికి దగ్గరలోనే చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఆ గురువు గారు ఉండే చోటు దగ్గరలోనే వీళ్ళు కూడా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారట. అయితే వారు నా భర్తను ఆరాధించే విధానం చూసి నేను గర్వపడేదాన్ని. బహుశా అది నా బలహీనత అయి ఉండవచ్చు అని ఆమె గొణిగిందంట. ఆమె స్వరం మళ్ళీ స్థిరంగా కఠినంగా మారిపోయిందంట. అప్పుడు ఒక రోజు ఆమె ప్రత్యక్షమైంది. తన పేరు మాయ అని, ఆమె ఒక గొప్ప ఋషి కుమార్తెనని చెప్పిందంట. ఇదంతా బానే ఉంది. వివాహం అయింది. ఆ గురువు గారి దగ్గరలోనే ఇంకొక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఆ గురువు గారేమో వీళ్ళ దగ్గర కొంతమంది శిష్యుల్ని విద్య నేర్పించడం కోసం పంపిస్తూ ఉన్నారు. ఇంతవరకు బానే ఉందంట. తనకి ఒక గురువు పత్ని లాగా కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఆ ఎంతో గొప్ప గర్వంగా ఉండేదంట తన భర్తను చూసి. అది నా బలహీనత అంటూ ఏం చెప్పిందంట, అంతలో కఠినంగా మారిపోయిందంట. ఇంతలో ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు మాయ అని, తను ఒక గొప్ప ఋషి యొక్క భార్యనని చెప్పుకుంటూ వాళ్ళ కుమార్తెనని, ఒక గొప్ప గొప్ప ఋషి యొక్క కుమార్తెనని ఆమె చెప్పిందంట. ఎవరు? మాయ అనే ఆవిడ. ఆమె మాకు ఆహారాన్ని తీసుకొచ్చింది. దానిని మేము తిరస్కరించలేకపోయాము. ఆమె అందమైనది, ఎంతో తెలివైనది అన్నది త్వరలోనే స్పష్టమైంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఒక మధుర పరిమళం ఆమెను వెన్నంటి ఉండేది. అది విద్యార్థులను వశపరుచుకొని ఆమె కోరిందల్లా చేయడానికి వాళ్ళు పరుగులు పెట్టేవారట. ఆ విధంగా జరగడం చూసిన తర్వాత కొంతకాలానికి నాకు ఆందోళన కలిగింది. ఆమె సౌందర్యం వెనుక నేను ఒక కృత్రిమతను చూశాను. కాబట్టి నాకు ఆందోళన కలిగింది. ఆమె ఆశ్రమంలోని అందరినీ వింతగా లోబరుచుకుందట. నేను నా భర్తను హెచ్చరించే ప్రయత్నం చేశాను. కానీ ఆయన ఆమె ఒక దేవతా స్త్రీ అని, తన ఆధ్యాత్మిక సాధనల స్థాయి వలన ఆమె ఆశ్రమాన్ని ఎంపిక చేసుకుందో అని చెప్తూ తనను దూషించాడంట, భార్యను, అతను. అంతకు ముందు నా భర్తలో లేనిదేదో నాకు కనిపించింది. నేను ఆయన వద్ద అనాదరణకు గురి అయ్యాను. నేను తనకు అడ్డంగా ఉన్నట్లు ఆయన భావించసాగాడు. అది నన్ను ఎంతో బాధించి నేను ఎదిరించడం మానేశాను. ఆమె నా భర్త పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతని అతిశయం పెరిగింది. అయితే అనేక సంవత్సరాలు అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడనీయదని నేను భావించాను. అంటే ఎన్నో సంవత్సరాలు ధ్యాన సాధన చేసి ఉన్నాడు కదా, కాబట్టి ఆవిడ ఏమీ నా భర్తని మాయలో పడేయలేడులే అని చెప్పి అనుకుందంట. నేను అతనిని నమ్మటానికి ఆమె దేవలోకవాసి అని ప్రయత్నించాను. ఆమె అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది నాకు సంవత్సరాలుగా అనిపించిందంట. కానీ కొన్ని వారాలే అయిందంట. కానీ ఎన్నో సంవత్సరాలుగా అనిపించిందంట ఈమెకు. ఒక రోజు ఉదయం నా భర్తతో సహా ఆమె అదృశ్యమైపోయింది. నేను వ్యధ చెందాను. ఆమె వెళ్ళిపోవడంతో విషయం బయటకు వచ్చింది. విద్యార్థులు నా భర్త గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. నేను ఆయన ముఖం చూడలేను. నా భర్తకు సంభవించిన దానికి నన్ను నేను నిందించుకున్నాను. నేను ఇంకొంచెం మంచి భార్యనైతే ఆయనను ఇంకా బాగా సేవించి ఉంటే ఏమో నాకు తెలియదు. విద్యార్థులు లేకుండా నేను ఆశ్రమం నిలిపి ఉంచలేను. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకానొక రోజు నేను నా భర్తను ఎత్తుక్కుంటూ ఆయనను కనుక్కొని తిరిగి రాగలను అనుకుంటూ అడవిలోకి వెళ్ళాను. అప్పుడు నా లోపల ఒక స్వరం నదిలోకి దూకి నీ జీవితాన్ని అంతం చేసుకో అని తనలోంచి ఒక స్వరం చెప్పిందంట. ఆ స్వరాన్ని భరించలేక నదిలో దూకపోతుండగా మరొక స్వరం చెప్పిందంట. ఏమని? నిన్ను జీవితంలోకి రమ్మని పిలిచిందంట. ఇంకొక స్వరం ఏమో నదిలో దూకి నువ్వు చచ్చిపోమని చెప్తే, ఇంకొక స్వరం చెప్పిందంట నన్ను జీవితంలోకి రమ్మని పిలిచిందంట. ఇంకో స్వరం ఏదో, అది పార్వతీదేవి స్వరం అని నాకు తెలుసు. నన్ను ఆమె రక్షించి ఇక్కడ ఉంచింది. దాంతో నేను ఈ కుటీరంలో ఉండి నా జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు అంకితం చేశాను.
ఆమె నా జీవితాన్ని రక్షించింది. ఇప్పుడు నాకు ఏదైనా ఉందంటే అది ఆమెదే అని చెప్పి ఇదంతా తన కథ అంతా చంద్రిక అనే ఆమె సీతాదేవికి చెప్తుందనమాట. సీతాదేవి అడవిలో లక్ష్మణుని నిద్ర కోసం మందులు తీసుకురావడం, అక్కడ ఈమె వేడిపిని పెంచడం, అలా నెత్తుకుంటూ వెళ్ళగా పార్వతీదేవి యొక్క ఒక కుటీరంలో పార్వతీ విగ్రహం ముందు ఈమె కూర్చొని మీ స్టోరీ అంతా ఏంటని అడిగితే కొంచెం భయపడింది కానీ తర్వాత ఇదంతా చెప్తుందనమాట. అయితే మళ్ళీ ఆ చంద్రిక నీళ్లు ఇదంతా చెప్పిన తర్వాత కళ్ళు నీళ్లతో నిండాయంట. మాత కళ్ళలో కూడా నీళ్లు వచ్చేసాయంట ఆ స్టోరీ అంతా విన్నాక. అయితే ఆమె చంద్రిక బాధను వదిలివేయబడిన ఒక భార్య బాధను, ఆ అవమానాన్ని సీతాదేవి కూడా అనుభవించిందంట. ఈ స్త్రీ జీవితాన్ని రక్షించినందుకు ఆమె పార్వతీదేవికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించిందంట. ఎవరైతే ఆ స్త్రీ ఉందో ఆవిడ ఆ తన జీవితాన్ని రక్షించినందుకు పార్వతీదేవికి మనసులోనే, అంటే ఆ స్త్రీ ఎవరు అనేది ఇంకా ఆమెకి తెలియదు కదా, కృతజ్ఞతలు అర్పించిందంట. ఆ చంద్రిక కొనసాగిస్తూ ఇంకా ఇట్లా చెప్పిందంట. అప్పుడు నాకు ఆ విధంగా మొదటిసారిగా నా భర్త విషయంలోనే జరగలేదు. ఈ స్త్రీ ఎవరో గాని ఆ రాక్షసి ఆశ్రమాల వెంట తిరుగుతూ గొప్ప యోగి కూతుర్నని చెప్పుకుంటూ ఉత్తమ విద్యార్థులను కనిపెట్టి వారిని వశపరుచుకునేది అని తెలిసింది. చాలా మంది స్త్రీలు నేను దూకపోయినట్లే నదిలో దూకి మరణించారు. పార్వతీదేవి నన్ను ఎందుకు రక్షించిందో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఊరుకుందంట ఆ స్త్రీ. అంటే ఆ చంద్రిక అన్నమాట. చంద్రిక బాధను తన కూడా వెళ్ళనిచ్చింది కనుక మాత మాట్లాడకుండా ఊరుకుంది. కాసేపటి తర్వాత ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావా అని అడిగితే ఆమె అవునన్నట్టుగా తల ఊపిందంట. కానీ ఇది సురక్షితం కాదు నీకు. క్రూర రాక్షసులు అడవిలో భయోత్సా భయోత్పాతాలను సృష్టిస్తున్నారు. నీకు వారంటే భయం లేదా అని సీతాదేవి అడిగిందంట చంద్రికను. చంద్రిక తల పంకించి వారు నాకు ఇంతకంటే ఎక్కువ కీడు ఏం చేయగలరు? నేను ఇప్పుడు అనుభవిస్తున్న దానికంటే ఇంతకన్నా ఏం కీడు చేస్తారు వాళ్ళు నాకని ఉన్న ప్రతిదానిని కోల్పోయాను తల్లి అని చెప్తుందనమాట. అప్పుడు సీతాదేవి నీ భర్త ఏమయ్యాడో అని అడిగితే నాకు తెలియదు, జీవించి ఉన్నాడో మరణించాడో కూడా నాకు తెలియదు. ఆమె ఏ భావము లేకుండా ఒక అలాగా అనాసక్తిగా అంటుందన్నమాట. నేను అతన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాను అని మాత పూర్తి చేయకముందే చంద్రిక తల పట్టుకొని క్షమించు మాత, నేను మీరు చెప్పిన ప్రతిదానిని అనుసరించే ప్రయత్నం చేస్తాను కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, అతని దగ్గరకు మాత్రం మళ్ళీ వెళ్ళమని చెప్పవద్దు. నేను నా గౌరవాన్ని పణంగా పెట్టి అతని వద్దకే తిరిగి రాను. అతన్ని కోపం నిరాదరణలను పక్కన పెడితే నేను అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను కనుక అది నాకు బాధ కలిగిస్తుంది అని చెప్తుందనమాట. అయితే సీత అర్థం చేసుకుంది కానీ ఆమె మనసు ఇంకా ఆ జంటను కలపటం మీదే ఉందంట. సీతాదేవికి అర్థం చేసుకున్నా కానీ ఇంకా వాళ్ళని ఎలా కలపాలా అని ఆలోచిస్తుందంట. మీరేం చేస్తారు మాత? చంద్రిక సీత వైపు చూస్తూ బ్రతిమాలే స్వరంతో ఉంది. మీరేం చేస్తారు? మీరు మా అందరి నిర్దేశకులు. మీ బేషరతు ప్రేమతో మాత్రమే మీరు ఆరాధనను గౌరవాన్ని పొందటం లేదు. ఒక స్త్రీగా మీ హుందాతనానికి కూడా నా పరిస్థితిలో మీరు ఉంటే మీరు ఏం చేస్తారు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఆ ప్రశ్నకు మాత ఎమ్మటే బదులు ఇవ్వలేదట. అటువంటిది సంభవించనని కూడా ఆమె భావించలేదంట. ఇలాంటి ఒక సీన్ క్రియేట్ అవుతుంది నాకు సంభవిస్తుందని కూడా ఆమె భావించలేదంట. ప్రేమమూర్తి అయిన తన భర్త శ్రీరాముడు ఆ విధమైన సమ్మోహనతకు లోబడడం అనేది జరగని పని. ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకొని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రిక హృదయంలోని బాధను, ఆమె పొందిన అవమాన తిరస్కారాలను అర్థం చేసుకోగలిగింది. భర్త నుంచి అగౌరవం, విద్యార్థులు గురువుచే త్రోసిపుచ్చబడాలు అన్ని ఆమెను అక్కడకు చేర్చాయి. అదిగాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమపు సొంతదారునిగా అందరి గౌరవాధారాలను పొంది ఇప్పుడు ఈ స్థితికి దిగజారటం సీతను విచారానికి గురి చేసిందంట. ఆమె యొక్క పరిస్థితి ఏదైతే చంద్రిక ఉందో ఆమె పరిస్థితి అంత గొప్పగా బతికి ఇలాంటి స్థితికి దిగజారిపోయినందుకు ఆ స్థితికి సీతకు చాలా విచారానికి గురి చేసిందంట సీతాదేవిని. ఏ పరిస్థితిలోనైనా నాకు నా భర్త పట్ల గల ప్రేమ సన్నగిల్లుతుందని నేను అనుకోను. అంతేకాదు నా హుందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని నేను సహించను. చాలా చిన్నతనం నుంచి ఒక స్త్రీ తన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ నిలిపి ఉంచుకోవాలని నా తండ్రి జనక మహారాజు నుంచి నేను నేర్చుకున్నాను. నిజానికి ఇది మనుషులందరికీ వర్తిస్తుంది, నాకే కాదు. మనకు ఏ సంభవించినా సరే, ఏ పరిస్థితులు సంభవించినా మన ఆత్మగౌరవం నిలిపి ఉంచుకోవాలి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీ భర్తతో తిరిగి కలిసి ఉన్నా లేకపోయినా ఇది ఏమంత ముఖ్య విషయం కాదు కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నువ్వు తిరిగి పొంది నిన్ను నువ్వు నమ్మటం ముఖ్యం అని సీతాదేవి చెప్తుందనమాట. మాత ఆ స్త్రీ చేతిలో చేయి వేసి
నువ్వు ధైర్యము పవిత్రత కలబోసిన స్త్రీమూర్తివని నేను భావిస్తున్నాను. నువ్వు ఏ పొరపాటును చేయలేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అలా చేయటం స్త్రీలందరినీ చిన్నబుచ్చటం అవుతుంది. మనం మిగిలిన వారికి ఉదాహరణలుగా ఉండాలి. అందరికీ ఆదర్శం నేను కాదు, నేను నా పని చేస్తాను. మనలో ప్రతి ఒక్కరూ ఒక ఉదాహరణలా ఉండాలి. మన స్వీయ నియంత్రణలో ఉండి హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. మన స్వీయ అలా మన స్వీయ నియంత్రణలో అంటే మనం ఒక కట్టుదిట్టంగా మనమే ఒక సర్కిల్లో ఉండి మన హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలని సీతాదేవి చెప్తుందన్నమాట. సర్వాత్మ మన నుంచి కోరుకునేది అదే. మన సర్వాత్మ కూడా భగవంతుడు కూడా మన నుంచి కోరుకునేది అదే. మనం ఇతరుల ప్రవర్తనను అదుపు చేయలేం, కానీ మన స్వంత ధోరణులకు ప్రవర్తనలకు బాధ్యులం మనమే. నీ నీ జీవితానికి ఏ విలువ లేదనుకొని నువ్వు నీకు హాని చేసుకోకు. నీ భర్త నీపై చూపిన అనాదరణ అగౌరవాలు అతనిపై ప్రతిబింబిస్తాయి, కానీ నీపై కాదు. అంతేకాదు ఆ పరిణామాలను అతనే ఏడుస్తూ భరించాలి. బహుశా ఇప్పటికే అనుభవిస్తూ ఉండి ఉంటాడు. అయితే నేను అడవిలో యోగి జీవితాన్ని గడపటం మీరు వ్యతిరేకించరు కదా. మీరు నన్ను తిరిగి నా భర్త వద్దకు తిరిగి వెళ్ళేలా ఒప్పిస్తారేమోనని నేను భయపడ్డానని పిరికిగా ఆ స్త్రీ, ఆ చంద్రిక అనే ఆవిడ అంటుందన్నమాట. అయితే సీతాదేవి తల పంకించి నువ్వే నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయం, కానీ పరిస్థితులు నిన్ను ఈ స్థితికి చేర్చి నువ్వు పార్వతీదేవి సమక్షంలో ఉన్నావు. నీ చైతన్యాన్ని పెంపొందించే పానీయాన్ని తయారు చేయని అని సీతాదేవి ఏం చేసిందంటే ఆ మొక్కలు ఏవైతే అడవిలోంచి లక్ష్మణ స్వామి కోసం సేకరించింది కదా ఒక బుట్టలో, అవన్నీ ఇవి నీకు ప్రశాంతత చేకూరుస్తాయి అని చెప్పి ఆ మాత పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆరే నిప్పును రగిలించిందంట. చంద్రికేమో ఒక కుండను నీటితో నింపి తీసుకొస్తుంది అనమాట. మాత ఆ మొక్కలు నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలను సేకరించి చంద్రిక కోసం భోజనం సిద్ధం చేసినట్ట. భోజనాన్ని వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చున్నారట. మాత తను చేసిన కషాయం ఫలితం ఎలా ఉందా అని చూస్తూ ఉందంట. భోజనం పూర్తయ్యేసరికి చంద్రిక నవ్విందంట. మాత ఆమె కోసం ఎంతో చేయాలనుకుంది, కానీ తనను తాను నిరోధించుకుంది. ఎందుకంటే ఈ మిగిలిన మొక్కలను నీ కోసం వదిలిపెడతాను. వాటిని మరిగించి ఆ కషాయం ఉదయము రాత్రి తాగు, నీ ఆరోగ్యం చక్కబడి ధ్యానాలు మెరుగవుతాయి. నేను నిన్ను చూడడానికి మళ్ళీ వస్తాను. అయితే వెళ్ళబోయే ముందు మా ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలు నీకు నేర్పిస్తాను. అవి నీకు సహాయపడవచ్చు అని మాత తాను ఋషి అనసూయ వద్ద నేర్చుకున్న మనసును శాంతపరిచే శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియను చంద్రికకు చెప్తుందంట. అయితే మాత, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపగలను? మీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. పార్వతీదేవి నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకొని తద్వారా నాలాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గం చూపించారు అని చంద్రిక ఉంటుందన్నమాట. అప్పుడు మాత నవ్వి, చంద్రిక, నీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను నిన్ను మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళటానికి ప్రోత్సహించి ఉండేదాన్ని, కానీ నువ్వు ఒక స్త్రీ తన జీవితంలో వెళ్ళవలసిన మార్గం ఎంచుకోగల సామర్థ్యం ధైర్యం కలిగి ఉండి తన భవిష్యత్తును నిర్ణయించుకోగల శక్తితో ఉండాలి అని తెలియచేశావు. నీ నుంచి కూడా నేను ఇది నేర్చుకున్నాను. నువ్వు యోగిగా జీవించాలని ఎంచుకున్నావు. ఆ మార్గంలో నిన్ను నిర్దేశించే జ్ఞాన వివేకాలు నువ్వు పొందాలని నేను ప్రార్థిస్తున్నానని మాత సెలవు తీసుకొని ఇంటికి వెళుతూ ఉండగా తాను లక్ష్మణుడి కోసం సేకరించిన మొక్కలన్నీ ఆ అమ్మాయికి ఇచ్చేసానని గుర్తించి, అసలు తాను అడవికి వెళ్ళింది వాటి కోసమే కనుక అవి లేకుండా తిరిగి వెళ్ళకూడదు అనుకొని మళ్ళీ దారి చేసుకుంటూ తను ఇంతకు ముందు వెళ్ళిన మొక్కలు సేకరించే చోటుకి వెళ్ళిందంట. ఇప్పటికే ఆలస్యం అవుతోంది. మళ్ళీ మొక్కలతో బుట్టను నింపి అడవిలో వడివడిగా నడిచి నది దాటి చీకటి పడక ముందే కుటీరానికి చేరిందంట. దాదాపు రోజంతా బయటే ఉండడాన్ని లక్ష్మణుడు రాముడు పట్టించుకునే ఉంటారేమో, రోజంతా బయటే ఉన్నాను కదా అని చెప్పి వీళ్ళిద్దరూ పట్టించుకునే ఉంటారేమో అనుకుందంట. కానీ తాను కుటీరం చేరేసరికి లక్ష్మణుడు ఒక్కడే అసహనంగా అటు ఇటు తిరుగుతూ కనిపించాడంట. ఆమె వేగంగా కుటీరం వైపు రావడం చూసి, అమ్మయ్య వచ్చావా వదిన అని చెప్పి లక్ష్మణుడు అన్నాడంట. తర్వాత ఆమె ఒకటే వచ్చిందని గమనించి రాముడు ఏడి అని అడుగుతాడంట. ఆయన ఇక్కడ లేరా అని సీతాదేవి అడుగుద్దనమాట. నేను ఆయన మీతో ఉన్నాడు అనుకున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేశాను, కానీ అది ఫలించలేదు. మీరు వెళ్ళి చాలా సేపు అయింది. నేను ఎంతో కంగారు పడ్డాను అని చెప్తే, మేము కలిసి వెళ్ళలేదు. నేను నీ కొరకు ఔషధ మొక్కలు తేవడానికి వెళ్ళానని సీతాదేవి చెప్పి పరధ్యానంగా చెప్తుందనమాట. ఆమె మనసు ఇప్పటికీ అక్కడున్న చంద్రికతోనే ఉందంట. నీకు నిద్ర పట్టడానికి కావలసిన మొక్కలు నేను తెచ్చాను అని వంటశాలలోకి వెళ్ళి పొయ్యి రాజేసి కషాయం తయారు చేద్దామని నీరు కాయడం మొదలుపెట్టిందంట.
ఎంతోసేపు కాకుండానే శ్రీరాముడు కూడా వచ్చాడంట. కానీ ఆయన మౌనంగా విషయాలను పట్టించుకోనట్లుగా కనిపించాడంట. సాయంత్రం భోజన సమయంలో కూడా లక్ష్మణుడు అడిగిన వాటికి సీతాదేవి శ్రీరాముడు ఇద్దరు కూడా క్లుప్తంగానే బదులిచ్చారంట. చివరికి లక్ష్మణుడు ఆగలేక, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు మాట్లాడటం లేదేంటి, ఇవాళ ఏమైంది మీ ఇద్దరికి ఆ అని చెప్పి దయచేసి ఏమైందో నాకు చెప్పండి అని చెప్పి లక్ష్మణుడు అసహనంగా అడుగుతాడనమాట. అప్పుడు రాముడుగా ముందుగా బదిలిస్తే ఏమన్నాడంటే, లక్ష్మణ, నన్ను మన్నించు. ఈ రోజు జరిగిన ఒక సంఘటన నన్ను చిరాకు పరిచింది. ఈ రోజు ఒక సంఘటన జరిగింది, అది నాకు చిరాకు తెప్పించింది. ఏంటంటే, ఉదయం పల్లె నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నదిలో తేలుతున్న ఒక యువకుని శరీరాన్ని నదిలో తేలుతున్న ఒక యువకుని శరీరాన్ని నేను చూశాను. దాని ముఖం బోర్లా పడి ఉంది. యోగి దుస్తులు ధరించి ఉన్నాడు. సరే, దహన సంస్కారాలు చేర్పిద్దామని బయటకు లాగి అతనికి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో అని కనుక్కోవడానికి వెళ్ళాను. అతని శిష్యుల్లో ఇద్దరిని నేను కలుసుకోగలిగాను. కానీ వారు అతని గురించి వివరాలు చెప్పారు. మొదట్లో వాళ్ళు అతను దహనానికి అనర్హుడని సహాయం చేయడానికి నిరాకరించారు. కానీ నా అభ్యర్థన మన్నించి సహాయం చేయడంతో అతనికి అంతిమ సంస్కారం చేయగలిగాం. శిష్యులు దహన సంస్కారానికి నిరాకరించేంతగా అతను ఏం చేశాడు అని లక్ష్మణుడు రాముణ్ణి అడుగుతాడనమాట. అప్పుడు హఠాత్తుగా మాత గుసగుసలాడుతూ చెప్పిందంట, అది అతనే, ఆమె భర్త అని గుసగుసలాడుతూ చెప్పిందంట. అయితే శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు ఆమె వైపు తిరిగారు. అంతవరకు మౌనంగానే ఉన్న సీత, అతను గొప్ప గౌరవాధారాలు కలిగిన యువ గురువు, కానీ ఒక అందమైన శక్తివంతమైన రాక్షస వ్యామోహంలో పడి భార్యను తరిమివేస్తాడు. ఆమె వ్యధ అవమానాలకు గురి చేశాడు ఆమెని. అన్నిటినీ వదిలి ఆ రాక్షసితో పారిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసి అతన్ని వదిలేసింది. ఇప్పుడు పాపం అతని భార్యకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా అని సీతాదేవి అంతా చెప్తుందనమాట. ఈ కథ నీకెలా తెలుసు అని రాముడు ఆశ్చర్యంగా అడిగితే, ఎలాగంటే ఈ రోజు నేను అతని భార్యతోనే ఉన్నాను అంటూ మాత ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ, పొందిన అనుభవాలన్నీ వివరిస్తుందన్నమాట శ్రీరాముడికి. తన భర్త మరణం గురించి తెలిస్తే చంద్రిక విచారిస్తుంది. నేను రేపు వెళ్ళి ఆమెకు ఈ వార్త చెప్తాను అని సీతాదేవి అంటే, అప్పుడు శ్రీరాముడు ఏమన్నాడంటే ఆలోచనలో పడ్డాడంట. నేను కూడా నీతో వస్తాను. ఆశ్రమాల్లో కల్లోలాలు సృష్టిస్తున్న ఈ స్త్రీ సాధారణ స్త్రీ అయి ఉండకపోవచ్చు అని నేను భయపడుతున్నాను. ఆమెకు చాలా మాయా విద్యలు వచ్చి ఉంటాయి. ఆమె ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుందో మనం కనుక్కోవాలి. నేను ఆమె కోసం వెతుకుతాను అన్నా అని లక్ష్మణుడు కూడా అంటాడనమాట. అయితే కానీ మాత చంద్రిక వద్దకు వెళ్ళలేకపోయిందంట. మరునాటి ఉదయమే ఒక గ్రామస్తుడు వచ్చి ఆ రాత్రి ప్రక్క గ్రామంలో ఘోర కలి జరిగిందని, గ్రామస్తులలో ఎవ్వరూ మిగలలేదని చెప్పాడు. తన గ్రామస్తులు దగ్గరలో ఒక సురక్షిత ప్రదేశానికి, ఒక ఆశ్రమ సమీపానికి తరలిపోవడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పాడంట. అంత దారుణానికి ఒడిగట్టిన వారెవరో తెలుసుకోవడం కోసం శ్రీరాముడు లక్ష్మణుడు సిద్ధమై వెళుతూ మాతను ఆ శరీరంలోనే ఉండమని చెప్తారనమాట. మాత అసహనం చాలా దూరం నడవాలి కనుక తను వెళ్ళడం కుదరదు. కానీ చంద్రికకు తన భర్త మరణం గురించి తెలుసో లేదో కనుక్కోవాలి. ఆమెతో సమాచారం నేర్పే ఏ మార్గము లేక ఆమె అక్కడే ధ్యానంలో కూర్చుండిపోయి ఏం చేసింది, ఋషి లోపాముద్ర నుంచి తాను నేర్చుకున్న మంత్రాలతో ఒక దానిని పఠించిందంట. అక్కడికి వెళ్ళడానికి లేదు, ఏం చేద్దామని చెప్పి ధ్యానంలో కూర్చుండిపోయి ఆగస్త్యముని ఒక భార్య అయిన లోపాముద్రాదేవి ఉంది కదా, ఆవిడ ఇచ్చిన మంత్రాలతోటి ఒక దానిని పఠించి తన శరీరాన్ని వదిలినట్లుగా భావించంటే సూక్ష్మ శరీర యానం చేసిందనమాట. తను అక్కడే ధ్యానంలో ఉండిపోయి ఆ తర్వాత ఆమె తాను నిన్న కలిసిన స్త్రీ పక్కన ఉందంట. సూక్ష్మ హాస్టల్ ట్రావెల్ చేసి నిన్న ఎవరైతే చంద్రని కలిసిందో ఆమె పక్కన నుంచుందంట వెళ్ళి. కానీ మాత సూక్ష్మ శరీరంతో కాంతి రూపంలో ఉండడం వలన భౌతిక నేత్రాలకు కనపడకపోవటంతో చంద్రిక ఆమెను చూడలేదు. ఒక యువకుడు, ఆమె భర్త యొక్క పూర్వ విద్యార్థి, ఆమెతో ఆమె భర్త మరణానికి దారి తీసిన సంఘటనల గురించి వివరిస్తున్నాడట చంద్రికతో. ఒక యువకుడు ఆ విషాద వార్త విన్న ఆమె ఏడుస్తుంటే ఛాతీ ఎగసిపడసాగింది. అతను వెళ్ళిపోయిన తర్వాత చంద్రికను ఓదార్చాలి అనిపించి మాత ఆమెను చేరే ప్రయత్నం చేస్తుందంట. ఆమె మాట్లాడింది కానీ చంద్రికకు వినపడలేదు, ఎందుకంటే హాస్టల్ గా ఉంది కదా తన సూక్ష్మ శరీరంతో. అయితే పార్వతీదేవి విగ్రహం నుంచి పార్వతీదేవికి ప్రత్యక్షం అవడం మాత చూసిందంట. అంటే పార్వతీదేవి విగ్రహం దగ్గర ఏం కూర్చొని ఏడుస్తుంది కదా, ఆ పార్వతీదేవి విగ్రహంలోంచి పార్వతీమాత ప్రత్యక్షం అవడాన్ని సీతాదేవి చూస్తుంది అనమాట. చంద్రిక నుదుటిపై తడుతూ, ఆమె పార్వతీదేవి అనమాట, ఈ చంద్రిక ఏదైతే ఏడుస్తుందో ఆమె నుదుటిపై తడుతూ ఆమె బిడ్డ అని పిలుస్తుందంట చంద్రికని పార్వతీదేవి. లేచి చూడు, నిన్ను ఓదార్చడానికి సీతాదేవి వచ్చింది
అని ఆమె చెప్పేది విను. బిడ్డ నువ్వు లేచి చూడు, నిన్ను ఓదార్చడానికి సీతాదేవి వచ్చింది, ఆమె చెప్పేది విను, అంతా సరైపోతుంది అని చెప్పి ఆమె విగ్రహంలోకి మళ్ళీ అదృశ్యమైపోయిందంట. చుట్టూ కలయి చూసి కరుణతో మాట్లాడుతున్న మాతను ఇప్పుడు చూడగలిగిందంట. ఎందుకంటే పార్వతీదేవి ఆశీస్సులు దొరికినాయి కదా, ఆమె ఆ శక్తి ఇచ్చిందనమాట, చూడగలిగే శక్తి. స్వయంగా రాముడే అతని అంతిమక్రియలు చేశాడు, నీ భర్త చేసిన పనులే అతని అతని అకాల మరణానికి దారితీశాయి అని సీతాదేవి ఆమెతో చెప్తుందంట. మాతను చూడగలిగింది కదా, అప్పుడు ఆమె చెప్తుందంట, స్వయంగా రాముడే అతనికి, నీ భర్తకి అంత్యక్రియలు చేశాడు, నీ భర్త చేసిన పనులే అతన్ని అకాల మరణానికి దారితీశాయి, నువ్వు అతని పట్ల నీ బంధాన్ని వదులుకో, ఎందుకంటే అతను ఇప్పటికి లేడు, ఆ గతాన్ని విడిచిపెట్టు చంద్రిక, నువ్వు ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తావు, నువ్వు ఓర్పుతో ఉంటే విజయం సాధిస్తావు అని చెప్పి సీతాదేవి చెప్తుందనమాట. నా దగ్గర జీవించే శక్తి గాని జీవించాలన్న కోరిక గాని లేవు మాత అని కన్నీళ్లతో అంటుందట చంద్రిక. అప్పుడు నేను నాలోంచి ఆ శక్తి నీకు కొంత ఇస్తాను అంటే, అవునా మాత అని చెప్పి ఆమె అంటుందన్నమాట. మాత ఆధ్యాత్మిక శరీరాన్ని చుట్టూ ఉన్న ప్రకాశవంతమైన కాంతి విస్తరించి చంద్రికను కూడా చుట్టుముట్టింది. ఆమె ఆర ఏదైతే ఉందో అది విస్తరించి చంద్రికను కూడా చుట్టుముట్టిందంట. నీకు రక్షణ వలయం ఏర్పడింది, నీ సాధనను కొనసాగించు, ఎన్నో ఆధ్యాత్మిక ప్రతిఫలాలను పొందగలుగుతావు అని చెప్పి సీతాదేవి తన శక్తిని కొంచెం ఆమెకు ప్రసరింపజేస్తుంది అనమాట. ఇంత జరిగినా నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, మళ్ళీ మీరు మెరుగైన స్థితులలో కలుసుకుంటారు, కానీ ఇప్పటికి మాత్రం నువ్వు పురోగమించాలంటే ఆ బంధాన్ని వదిలేసేయి, అతన్ని అంటి పెట్టుకోవడం నిన్ను వెనుకకు లాగుతుంది, నిన్నే కాదు అతనిని కూడా. రాముడు అతని ఇబ్బందుల నుంచి వేరు చేసేశాడు, మళ్ళీ అతనిని వెనుకకు పిలిచి నువ్వు అతుక్కోకు, ఆ రాక్షసికి శిక్ష లేదా అని చెప్పి ఏడుపు ఆపి మధ్యలో అడుగుతుంది అనమాట సీతాదేవిని. మాత వెంటనే సమాధానం ఇవ్వకుండా తర్వాత ఏమంటుందంటే విచారంగా, చంద్రిక తమ తమ చర్యల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, ఆమె తన శిక్ష నుంచి తప్పించుకోలేదు, ఆమె జీవోత్సవం వంటిది, ఆమె స్వయంగా చావలేదు గనక మరణం కంటే జీవితాన్నే ఎంచుకుంది. ఎవరు? ఆ దుష్ట స్త్రీ అన్నమాట. మాతకు తన శరీరంలోకి లాగబడినట్లుగా అనిపించిందంట. చంద్రికను ఒక్కసారిగా ప్రేమపూర్వకంగా చూసి ఆమె తన కుటీరంలో ధ్యాన స్థితిలో చూసుకుందంట. మాతకు తాను చంద్రికకు చెప్పినవి గుర్తించినప్పుడు తాను వెనుకకు తీసుకురాబడింది. ఆ మాటలు తన నోటి నుంచి ఎందుకు వచ్చాయో తనకు తెలియలేదు. ఆ స్త్రీ ఎవరో తెలియకుండానే ఆమె విధి ఏ విధంగా ఉంటుందో తను ఎలా చెప్పింది అని అనుకుందంట. అయితే మాత ఆ విషయం గురించి పదే పదే ఇక ఆలోచించడం మానేసిందంట. చంద్రిక కోలుకొని పురోభివృద్ధి చెందుతున్న భావన ఆమెను శాంతింపజేసిందంట. అమ్మయ్య, నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా చంద్రిక కోలుకొని పురోభివృద్ధి సాధిస్తుంది అనే భావనతోటి ఉండిపోయింది అనమాట సీతాదేవి. ఇక మిగిలిన విషయాలని పక్కన పెడుతుంది అనమాట. అయితే ఆ రోజంతా గడిచిన శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదంట. ఇంట్లో నీరు ఎక్కువ లేదు. సాయంత్రం భోజనం సిద్ధం చేయాలంటే ఆమె నదికి వెళ్ళి నీరు తేవాలి. జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ మాత గోదావరి ఒడ్డుకు నీళ్లు తేవడానికి వెళ్తుందంట. కుండ నింపుకున్న వెంటనే గోదావరి హెచ్చరిస్తుందంట, మాత అపాయం పొంచి ఉంది, జాగ్రత్త అని వినిపించిందంట. ఆమె వెనుతిరిగి కుటీరం వైపు చూస్తుండగా ఒక మధుర పరిమళం ఆమె ముక్కుపుటాలను తాకింది. అంతటి మది దోచే పరిమళం ఆమె ఎన్నడూ ఆస్వాదించి ఉండలేదు. అవి నా కుమార్తె గోదావరి నాకు పంపిస్తున్న కొత్త పూలు అయి ఉండొచ్చు. రోజు గోదావరి మాత అమ్మవారు రాగానే పూలు పంపిస్తూ ఉంటది కదా, ఆ యొక్క పూల పరిమళం ఏమో అనుకుందంట. కానీ అంతలోనే అలా అనుకునే అంతలోటే ఆమెకు ఒకటి స్ఫురిస్తుంది అనమాట. అలా అనుకుంటుంది, కాదు కదా అని చెప్పి ఎమ్మటే ఒకటి స్ఫురిస్తుంది. ఏంటంటే అది తన భర్తను మోహంలో ముంచెత్తిన రాక్షసిని పరిమళం వెన్నంటి ఉంటుంది అన్న చంద్రిక మాటలకు జ్ఞాపకం వచ్చాయంట. తన భర్తని ఎవరైతే మాయలో పడేసి వెళ్ళిందో ఆ స్త్రీకి ఎప్పుడు ఒక మంచి పరిమళం వెన్నంటి ఉంటుంది ఆ స్త్రీని అని చెప్పి చెప్పుద్ది కదా చంద్రిక అనే ఆమె. అది జ్ఞాపకం వస్తుందట సీతాదేవికి. ఆ పరిమళం అది కాదు, గోదావరి మాత తెచ్చే పూలు కాదు అని చెప్పి ఈ విషయం అంతా జ్ఞాపకం వస్తుందంట. ఆమె దగ్గరలోనే ఉండి ఉంటుంది, అందుకే ఈ పరిమళం ఇలా వస్తుంది అని చెప్పి అడుగులు గబగబా వేసిందంట. ఇప్పుడు ఆమె ఏ హాని చేయబోతుంది అనుకుంటూ ఉండగా లక్ష్మణుడు గుర్తొస్తాడట. అతను అలసిపోయాడు, శరీరం నిద్రలేమితో నలిగిపోయింది, అతన్ని తేలిగా లొంగ తీసుకుందో ఏమో, వచ్చేసిందేమో లక్ష్మణుని తేలిగ్గా లొంగ తీసేసుకుందేమో, అతను అలసిపోయి ఉంటాడు కదా అని అనుకుంటూ ఈ రాత్రి కషాయము ఘాటుగా ఇచ్చి అతనికి నిద్ర వచ్చేటట్లు చేసేయాలి, నేను రాముడు కలిసి లక్ష్మణుడికి కాపలా కాయాలని అనుకుంటూ, అంటే ఆ స్త్రీ వచ్చేసినట్టు, ఈ లక్ష్మణుడు అలసిపోయి ఉండబట్టి అతను లోబర్ చేసుకున్నట్టు ఆ స్త్రీ వచ్చేసి, అలా కాకుండా నేను మంచి ఘాటుగా ఈ కషాయాన్ని తయారు చేసేసి
ఆయనకి ఇచ్చేసి లక్ష్మణుని నిద్రపుచ్చేయాలి, రాముడు నేను లక్ష్మణుడికి కాపలా కాసేయాలని ఇలా ఆలోచించుకుంటూ ఉందంట సీతాదేవి. శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయిందంట. అడవిని అతలాకుతలం చేస్తున్న రక్కసి మూకలను కనుక్కున్నారట. యుద్ధం జరిగిందంట. రాముడు స్వల్ప గాయాలతోనే బయటపడినప్పటికీ లక్ష్మణుడికి భుజం వద్ద గాయమైందంట. మాత దానికి వెంటనే కట్టుగట్టి వారికి భోజనం పెట్టిందంట. ఆ హడావుడిలో పడి దగ్గరలోనే రాక్షసి వచ్చిన సూచనలు వారికి అందించలేకపోయిందంట. వీళ్ళిద్దరిని ఇలా చూసరికి ఆ కట్టు కట్టడంలో దాంట్లో భోజనాలు పెట్టడంలో పడిపోయి ఇదంతా ఆవిడకి గుర్తు లేకుండా మర్చిపోయిందనమాట. ఆ వార్త అయితే వీళ్ళకి అందించలేకపోయిందంట. తర్వాత కొన్ని రోజులు ఒత్తిడితో అక్కడ గాలి స్తంభించింది. దానితో ఆమె ఆ పరిమళం విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయిందంట. మొదట్లో అది చాలా ఆకర్షించినా ఇప్పుడు అది వికర్షిస్తుంది. ఆమె ఆ పరిమళాన్ని వదిలించుకోవడానికి వంటశాలలోకి తనకిష్టమైన పువ్వులు తేవడం, వంటలో మధుర పరిమళాలను ఉపయోగించడం వంటివి చేసిన ఆ యొక్క స్త్రీ పరిమళాన్ని మాత్రం ఇవేమీ పోగొట్టలేకపోయినాయంట. అంటే దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ పరిమళం వస్తుందని గుర్తుపట్టింది మొత్తానికి సీతాదేవి. కానీ అవన్నీ ఈ చెప్పడానికి టైం సరిపోలేదనమాట వాళ్ళతో. మీరు నన్ను క్షమించాలి అని సోమ ఇదంతా చెప్పి ఏమంటుందంట, ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళతోటి ఇదంతా సోమ చెప్తుంది కదా అనసూయకి వాళ్ళ అమ్మకి. చెప్పడం ఆపి మీరు నన్ను క్షమించాలి అని సోమ వణుకుతున్న స్వరంతో అందంట. తరువాత రాబోయే సంఘటనలను చెప్పటం నాకు ఎంతో కష్టం. వాటిలో నేనేమీ చేయలేక నిస్సహాయంగా ఉండడం నాకు ఎంతో బాధను కలిగించింది. చాలా బాధ కలిగించే విషయం. ఇప్పుడు నేను చెప్పలేను ఆ విషయాలన్నీ అని కష్టంగా ఉంది అని చెప్తుంది అనమాట. నా మాతకు నా అవసరం ఎంతో ఉన్న సందర్భాలలో నేను ఆమెకు సేవ చేయలేకపోయాను. సోమ తన చేతుల్లో ముఖం దాచుకొని తల పట్టుకుందంట. అది నాకు ఎంతో వేదన కలిగించే విషయం. ఆమె కష్టాలు భరించే సమయంలో నేను అక్కడ లేకపోయానే అని ఆమె బాధపడుతూ ఉందంట. అప్పుడు ఈ అనసూయ చుట్టూ చూస్తుందన్నమాట ఒకసారి. అక్కడ మేము మాత్రమే లేము. సోమ చెప్పేది మేము వింటూ ఉండగా అనేక మంది ఋషులు అక్కడ చేరారు. వారిలో ఒకరు, ఇంతగా వివసత్వం పొందేందుకు ఎందుకు పొందుతున్నావు సోమ, ఇంత వివసత్వాన్ని నువ్వు పొందకు అని చెప్పి అక్కడ ఉన్న ఋషులు అన్నారంట. తరువాత వాళ్ళ వైపు తిరిగి, తల్లి కూతుళ్ళ వైపు తిరిగి, తాను చెప్తున్న కథలో ఈ భాగానికి వచ్చేసరికి ఆమె ఎప్పుడూ ఇబ్బంది పడుతుంది. అంటే ఈ కథ చాలా సార్లు చెప్తూ ఉందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఈ కథలో ఈ భాగం ఎప్పుడు చెప్పినా కూడా ఈ భాగం దగ్గరికి వచ్చేసరికి, ఈ సంఘటన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు ఇలాగే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆమెకు విశ్రాంతినిచ్చి బలం చేకూర్చుకొనియడం ఉత్తమం అని చెప్తారనమాట అక్కడ ఉన్న ఋషులు. మీరు విశ్రాంతి తీసుకోండి, మేము సెలవు తీసుకుంటాం అని మా అమ్మ కల్పించుకొని చెప్తుందనమాట. సోమ తన తల పట్టుకొని కొన్ని నిమిషాలు ఆగండి, నేను కొనసాగిస్తాను చెప్పడం అని చెప్పి అందంట. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల చల్లటి గాలి వస్తున్న కుటీరాన్ని వదిలి వెళ్ళడానికి వీళ్ళెవరూ ఇష్టపడలేదంట. సోమ మళ్ళీ తన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయిందంట. మేమందరం ఎదురు చూస్తూ కూర్చున్నాం ఇంకా ఆమె ఏమి చెప్తుందా అని. మళ్ళీ ఆమె బయటకు వచ్చి కథ కొనసాగించటానికి కొంత సమయం పట్టిందంట. అంటే ఇప్పుడు రేపు దాకా అన్నమాట. ఇక్కడతో ఇది అయిపోయింది. ఇంక రేపటి దాకా మరి ఆ సమయం ఏంటుందో చూద్దాం. ఏంటంటే రేపటి భాగం సీత లంకా ప్రయాణం అంట. అందుకే ఇక్కడ చెప్పలేక ఆమె అట్లా ఏడ్చేసింది అనమాట, ఇబ్బంది పడుతూ. ఎవరు? సోమ. ఎప్పుడు ఈ సంఘటన కథంతా ఇంతకు ముందు చాలా సార్లు వాళ్ళందరికీ వివరిస్తూ ఉందన్నమాట. ఈ కథ అంతా వచ్చిన వాళ్ళ ఋషులకి అందరికీ చెప్తూ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విషయం చెప్పేటప్పటికి ఆమె ఇప్పుడు ఇట్లానే చేస్తుంది. కాబట్టి ఆవిడకి విశ్రాంతి అవసరం, మనం వెళ్ళిపోదాం అనగానే వాళ్ళని ఆగండి అని చెప్పి నేను కొనసాగిస్తాను కానీ కొంచెం సమయం పడుతుంది అని చెప్పి టేక్ ఏ షార్ట్ బ్రేక్ అని చెప్తుంది అనమాట. మనం కూడా బ్రేక్ తీసుకుందాం రేపటి వరకు. ఓకే మేడం, థ్యాంక్ యూ.